ప్రతాప రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఆయన విక్టిమ్. ఏం జరిగింది ప్రతాప రామకృష్ణ గారు? అప్పుడు మీ మీద 2000 సంవత్సరంలో కదా అటాక్ చేసింది? అందరికి కూడా నమస్కారమే. నమస్కారం. సాధారణంగా భారతదేశంలో నక్సలైట్స్ కావచ్చు, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరికి ఇచ్చపచ్చడం లేదు. నిద్ర నటించే వ్యక్తులను చాలా నిద్ర లేపడం చాలా కష్టం. ఓ రకంగా మరి గ్రామీణ ప్రాంతాలలో చూసినట్టయితే సంబంధాలు లేని ఎక్కడో పోటా చట్టం చేసినట్టయితే నా మీద వ్యక్తిగతంగా దాడి చేసింది నక్సల్ బరి. నా 3 తూటాలు బ్లైండ్ ఫైర్, మనిషిని చంపడానికి ఒక దళం లేకుంటే యాక్షన్ టీం దానికి అద్భుతంగా పెట్టుకున్న పేరు నక్సల్ బరి, నక్సలైట్స్ వాళ్ళు. మరి ఆ రకంగా చేసినట్టయితే పౌర హక్కుల సంఘాలు ఏనాడు మాట్లాడలే. ఈ జిల్లాలో దాదాపు ఒక 20 కార్యకర్తలు మేము పోగొట్టుకున్నాం. జితేందర్ రెడ్డి కావచ్చు, మా దగ్గర బాలరెడ్డి కావచ్చు, రామన్న గాని, గోపన్న గాని. మరి ఆనాడు అధికారం కోసం ఆలోచన చేయలే. సిద్ధాంత వైరుధ్యం మాకు. వ్యక్తిగతంగా వాళ్ళ చేతిలో చనిపోయిన విక్టిమ్స్ కూడా ఇక్కడ పంచాయతీ చెప్పి ఇంతకుముందు క్రిమినల్స్ లేదా బీజేపీ లేరని వారు కిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు చంపిన వాళ్ళు ఎక్కడైనా క్రిమినల్స్ ఉన్నారో చూపించమనాలి. మరి దాన్ని పక్క పెట్టేసి ఈ రోజు సమయం కావాలి, సమయం అడుగుతున్నారనే దాని మీద సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు చెప్పారు టైం ఇచ్చి. మరి ఈ టైం ఎక్కడ పోయింది? బలహీనం అయినప్పుడల్లా సమయం అడగడం అనేది నక్సలైట్ల పాలసీ అది. మరి ఆ రకంగా చేసుకుంటూ పోతే ఈ దేశంలో నక్సల్ బరి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఈ పార్టీలు రెడీగా ఉన్నాయి, ఒకసారి చెప్పాలి. మరి విక్టిమ్ గఫూర్ గారు చెప్తా ఉన్నారు, ఎస్ తుపాకీ తూటాకు పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ఎవరినైనా పొట్టన పెట్టుకుంటాయి. అవి బలమే, నైతికమైన బలమే, వాళ్ళ బలమే ఆయుధం. ఆ ఆయుధాలను విడిచిపెట్టి రమ్మంటే దానికి ఇంత రచ్చ చేసి వాళ్ళ ప్రభుత్వాలను పార్టీని బదనం చేసే ప్రసక్తి పట్టుకొస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి నేనైతే నాకు మా గతం మీ మీద అటాక్ జరిగినప్పుడు ఏం కారణం చెప్పారు? ప్రివెన్షన్ ఆఫ్ వాజ్పేయి ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మీ మీద అటాక్ చేశారు. అటాక్ చేశా అని చెప్తారు దానికి. మరి అటాక్ అయిపోయిన తర్వాత బతికిన కూడా మళ్ళీ బేరిస్తారు. ఒక్కసారి బతికిన మళ్ళీ 2 సార్లు బతికిన చూస్తాం మిమ్మల్ని అని. మరి ఆ రోజు అయిన తర్వాత కూడా మరి ప్రజలలో కూడా ఇక్కడ అయిన తర్వాత సర్పంచ్ ఎలక్ట్ అయినాం, మున్సిపల్ గెలిచినాం, సింగిల్ విండో ప్రెసిడెంట్ గెలిచినాం. అంటే ప్రజల అభిమానం ఉన్న సిద్ధాంత వైరుధ్యంతో భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్ట్ అయితే నక్సల్ బరి బ్రతకదు, కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ బతకని ఆలోచనతో చేస్తా ఉన్నారు. మరి ఒక రాజకీయంగా తీసుకున్నట్టయితే మా తాతలో తనలో రాజకీయాలు ఎవరు లేరు, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాల చాలా వరకు అప్పుడు ఏం చెప్పారంటే మీరు రాజకీయాలు వదలాలని చెప్పారు, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు వదలాలని వాళ్ళు కాల్చుకుంటూ వెళ్లారా? ఏం చెప్పారు? అది క్లియర్ గానే రాజీనామా చేయాలి, తప్పుకోవాలి. అంతకుముందు కూడా చాలా సార్లు వార్నింగ్స్ వచ్చినాయి. దాదాపు 4 సార్లు ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను దొరకడం జరిగింది వాళ్ళ చేతికి. తర్వాత మళ్ళీ బెదిరింపులు, చనిపోయినట్టు పద్మక దళం అప్పుడు అటాక్ చేసింది కూడా. బెదిరింపులు మళ్ళీ ఒక్కసారి తప్పించుకున్నాం, 2వ సారి తప్పించుకుంటామని. సరే ప్రభుత్వం కూడా గన్మెన్స్ ఇచ్చింది 10 సంవత్సరాలు, అవన్నీ వేరే విషయం. ఇక అయితే ఆయుధాలు వీడాలంటే ఆయుధాలు వీడి చర్చలకు రావాలి, కానీ ఆయుధాలను పక్క పెట్టుకుని మళ్ళీ పక్క పెట్టుకుని చర్చలకు రమ్మంటే ఏ రకంగా ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు గాని. ఇలా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పోరాటం, ప్రత్యేకంగా వీళ్ళతో పోరాటం కాదు. మరి ఎక్స్టర్నల్ దాన్ని తట్టుకోవాలన్నా ఇంటర్నల్ తట్టుకోవాలని ఆలోచన చేయాలి ఒకసారి కూడా. చాలా మంది మేధావులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ గ్రామీణ వాతావరణం వాళ్ళు అనుకున్నట్టు లేదు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతివాని ఇన్ఫర్మేషన్ పేరు చంపేశాను, ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీ మీద అటాక్ జరిగింది 2000 సంవత్సరంలో. ఇప్పుడు లేదు కదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గానీ అక్కడ గానీ అసలు ప్రభావం లేదు. మీకు గవర్నమెంట్ లేదనుకుంటే ఇప్పుడు 90% ప్రభావం తగ్గింది. అక్కడ దాని దాఖలాలు కూడా లేవు. ఓకే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు చర్చల తర్వాత అంతకు ముందు ఎక్కడో డెమోక్రసీ అండి, సర్పంచులు ధైర్యం లేదు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ సిరిసిల్ల గానీ, జగిత్యాల బెల్ట్ గానీ అన్ని యునానిమస్. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అన్ని యునానిమస్. వాళ్ళు ఎవరికి రాస్తే వాళ్ళు ఉత్తరం ఫైనల్. అది అంతకుముందు కాంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. నేను సింగిల్ విండో 97, 87, 91 కాంటెస్ట్ చేస్తే ఇది ఒక్కటే పోటీ. మా డివిజన్ 14 ఏవైతే ఉన్నాయో అవన్నీ యునానిమస్, ఏకాభిప్రాయమే. ఓకే. అంటే మావోయిస్టులు ఎవరు చెప్తే వాళ్ళే సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్ ఆ సమయంలో, అంతేనా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేయని, తెలుగుదేశం పార్టీలో పనిచేయని వాళ్ళ అండదండలు ఉంటే మాత్రమే ప్రజాప్రతినిధి, లేకుంటే ఎవరు కాలే అక్కడ. ఓకే. మరి ఈ సిచ్యువేషన్ కి ఇంత డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా సింగిల్ విండో చైర్మన్? మీరు సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడే కాల్పులు జరిపినట్టున్నారు. మీరు ఎట్లా? అవునండి, సింగిల్ విండో చైర్మన్ అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ గా పనిచేస్తున్న పార్టీ పరంగానే. ఓకే. విద్యాసాగర్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉండే.
ఆ సమయంలో అటాక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బెదిరింపులు దానికి. నేనేమంటున్నా అంటే పైన జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గ్రామీణ వాతావరణంలో జరుగుతలేవు. దాన్ని ఆలోచనగా తీసుకోవాలి తప్పితే ఈ సమయం ఇవ్వాలి, మళ్ళీ ఈ సమయం ఎన్నిసార్లు ఇస్తానండి? లాస్ట్ ఇయర్ డిక్లరేషన్ అమిత్ షా ఈ సమయంలో చేసుకోండి లేకుంటే బాగుండదు అనేది. మరి మళ్ళీ వాళ్ళు వీక్ అయిన తర్వాత, ఆయుధాలను పోయిన తర్వాత, కార్యకర్తలు క్యాడర్ను పోడగొట్టుకున్న తర్వాత ఇప్పుడు సమయం ఇచ్చడం ఎంతకు సమంజసం మనం కూడా ఆలోచించాలి. ఓకే, సో సమయం ఇవ్వద్దు అంటారు మీరు? ఇంకే సమయం ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి సమయం చెప్పాలి ఒకసారి. ఎక్కడ అంటే సమయం ఇవ్వకుండా చంపమని మీద ఎక్కడ డిక్లేర్ చేయడం లేదు, చెప్పడం లేదు మేము. కానీ ఆ విధానం ఏదైతున్నదో సమయం ఎంతకాలం కావాలి? గత కాలం ఇంతకుముందు చెప్తా ఉన్నాం మనం కూడా డెవలప్మెంట్ లేదు అని. ఆ డెవలప్మెంట్ కారణం భారతీయ జనతా పార్టీ కాదు కదా. 80 వరకు అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీని చూడో ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసింది. తెలుగుదేశం పార్టీ వచ్చినాడు ఆయన ఏం చెప్పిండు? నక్సలైట్ దేశభక్తులు అని చెప్పిండు ఆయన. మరి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నక్సలైట్ సంప్రదాయం ఒకసారి గుర్తుంచుకోవాలి. అధికారంలో ఎవరుంటే వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం, సమాజాన్ని వీక్ చేసే ప్రయత్నమే నక్సల్ బరి చేస్తుంది తప్పితే సమాజం కోసం ఆలోచించే పరిశ్రమ మాత్రం నక్సలైట్ పార్టీ పుల్లేవు. ఓకే ఓకే, క్రాంతి గారు మీరేదో చెప్పాలనుకుంటే? నాకు తెలిసి అంటే ఈ సమయం ఇవ్వాలి అనేది ఇవన్నీ నోట్లు ఇవన్నీ బీజేపీ గవర్నమెంట్ ఆడిస్తున్న నాటకం లెక్క నాకు అనిపిస్తుంది, నా అబ్జర్వేషన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెల్లా చెదరై ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ నాయకత్వం అక్కడ పోయి ఉన్నారు తప్పించి వాళ్ళు ఏదో మళ్ళా సమయం అంటే వాళ్ళు అడుక్కునే స్థితికి మా దగ్గరకు వచ్చింది అని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తుందని అని చెప్పి అక్కడ ఉన్న బీజేపీ అనుకూల ప్యానల్ మాట్లాడుతున్న అందరి మాటలు కలిసి మనకు అది అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సమయం అడిగిరా లేదా, ఒక సమస్యను, ఒక శాంతి భద్రత సమస్య గుర్తిస్తున్నప్పుడు దాన్ని ఎట్లా వైండప్ చేయాలనేది ఒక విజన్ మీకు ఉండాలని అందరూ చెప్తున్నారు. ఏకపక్షం కాల్పులు జరపడం కాదు కదా. ఎవరైనా సరే అందరూ చెప్పినట్టు కావచ్చు, మీకు సిద్ధాంతపరమైన విభేదం ఉండొచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నది ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం, నాట్ ఆర్ఎస్ఎస్ ఫ్లోటెడ్ గవర్నమెంట్ కదా, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన గవర్నమెంట్ కదా. దాన్ని వదిలిపెట్టేసి మాకు వాళ్ళకు సిద్ధాంతపరమైన వైద్యం ఉన్నది కనుక వాళ్ళు మేము చంపేస్తాము అనుకుంటే అది ఏదో చావదు. నేను ఒక విక్టిమ్ గా చెప్పినది ప్రభుత్వ పాలసీ. ప్రభుత్వం కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి ప్రభుత్వం మీద లేదు. ఒకసారి ఆలోచన చెప్పండి మీరు. మరి ఇదే నక్సలైట్ కార్యకలాపాలు ఏమిటుంటాయో రేపు ఒక 10 మంది పౌరులు చంపితే మీరు సమాధానం చెప్తారు? తప్పకుండా రామకృష్ణ గారు మీ పట్ల ఆ కన్సర్న్ ఉంటది, తప్పకుండా ఎందుకు జరిగిందని మాకు తెలియదు కనుక మాకు కూడా ఏం ఇట్లా సంఘటనలు పునరావృతం జరగవద్దనే కదా కోరుకునేది. అది సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నది. మరి కోరుకున్న క్రమంలో మీరు నియంత్రితంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని అంటున్నాం. వాళ్ళు చెప్తున్నారు. మీరు చర్చలో టైం వేయకండి, వేసేయండి. కానీ చెప్పండి, మోడీ గారు చెప్పండి, వేసేయండి అని చెప్పండి. అది కాదు విషయం. ఇక్కడ దేశ సమస్యల ప్రజల సమస్య ఇది. నాట్ ఓన్లీ మీ బీజేపీ కార్యకర్తల సమస్య కాదు ఇది. దేశంలో ఉన్న చాలా మంది సమస్య ఇది. చాలా రాష్ట్రాల్లో ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో లేదు, అన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది. దీని పరిష్కారం మీరు ఇప్పుడు దండకారణ్యంలో కాల్పులు చేసి డ్రోన్లు పోయించి వాళ్ళు చంపేసినంత మాత్రాన వాళ్ళ మొత్తం అంతమైపోయింది అని మీరు సంకలు గుర్తుకుంటే దానికి ఎవ్వరేం చేయలేదు. అది మీ మూర్ఖత్వం అవుతుంది. దయచేసి మీరు ఆగండి ప్లీజ్. అది మీరు ఆగండి, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అది మీ మూర్ఖత్వం అవుతుంది. అందుకేంటంటే మీరు ఓన్లీ దాన్ని వ్యక్తిగతంగా చూసుకోకుండా మీ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అంతో ఇంత కొంచెం మేధావర్గం ఉన్నారు కదా చెప్పండి. మీ నాయకత్వం పరిష్కారం ఇది కాదు, ఇంకేదో అప్పీల్ చేయండి మీరు వాళ్ళకు. మేము కూడా ఏదో వాళ్ళేదో లొంగిపోయారు దగ్గరకు వచ్చినాం కాదు. ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు మేము హిడ్మా లాంటి వ్యక్తి కూడా లొంగిపోవడానికి వచ్చిండు అంటే అక్కడ ప్రెషర్ పెరిగింది కనుక వచ్చిన వ్యక్తిని కూడా మీరు చంపారు. అమిత్ షా ఇంట్రెస్ట్ హిడ్మా లాంటి వాడిని బతికి ఉంచొద్దు, వారిని చంపేసేయాలి, ఇంతమంది చంపిన మీ ప్రభుత్వం ఇంట్రెస్ట్. అట్లాంటి వ్యక్తిగత కక్షలకు మీరు పోతున్నారు. అటువంటివి కాకుండా నిజంగా శాంతి స్థాపన జరగాలంటే ఇంతకుముందు నాగా కూకితో చర్చ చేసింది కదా, వాళ్ళ సమస్య పరిష్కారం 5 దిశగా పరిష్కారం చేసింది కదా. మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అంటే మీకు సిద్ధాంత వైరుధ్యం ఉందని మీరు చూసుకుంటున్నారా? సో ఇప్పటికైనా ఏంటంటే చర్చలు జరగాలని అందరూ అనుకుంటున్నారు. చర్చ జరగవద్దు, ఏకైకన చంపేయడం కూడా ఏకప్రయోజనం. మీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? మీరు చెప్తారు కదా వాళ్ళు తుపాకీ పట్టారు కనుకనే మేము వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నామని. మరి మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరంటే ప్రజాస్వామ్యత వివరించాలి కదా. మరి మీరెందుకు ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నారు? తుపాకీతో మీరు కాల్చొచ్చని ఉన్నదా? దొంగని వదిలిపెట్టండి, ఆయన దోషిస్తూ కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది ఉన్నదా?
మీరు సజీవంగా పెట్టుకుని కూడా కాల్ చేస్తుంటే అది ప్రజాస్వామ్యం కాదని చెప్తున్నాం. చెప్పండి మరి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఎవరు తుపాకులు పట్టుకుంటే కాల్ చేస్తామని చెప్పండి. మరి మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కత్తులు పట్టుకుని ఎందుకు వినేసం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? డైవర్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు క్రాంతి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? వయసు వచ్చినాక కొంచెం పెరగాలి మెచ్యూరిటీ కూడా. మీకు వయసు వచ్చింది అని మెచ్యూరిటీ పెరగాలంటే ఏం మాట్లాడుతున్నారు క్రాంతి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పిల్లల్ని పంపించండి రా మీరు అడవులకి. మీ పిల్లలేమో అమెరికాలలో ఉండాలి, గిరిజన పిల్లలేమో నక్సలైట్లు కావాలా? కిరణ్ గారు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు నక్సలైట్లుగా? మీ పిల్లల్ని నక్సలైట్లుగా అయితే పంపించారు. మీ పిల్లలకి ఇవ్వండి ముందు తుపాకీ, ముందు మీ పిల్లలకు తుపాకులు ఇవ్వండి, ఇచ్చి తర్వాత మాట్లాడండి. మీరు మీ పిల్లలకు తుపాకులు ఇయ్యరు, గిరిజన అమాయకుల పిల్లలు మాత్రం తుపాకులు పట్టుకోవాలి. ఇది క్రాంతి గారికి సంస్కారం లేని మాటలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? కమ్యూనిస్ట్ గురించి మీ పిల్లలు నక్సలైట్లు అవుతారా? మీ పిల్లలు అయితేనేమో అమెరికాలలో చదువుకోవాలి. మీ పిల్లలైతే అమెరికాలలో చదువుకోవాలి, మీ పిల్లలేమో సాఫ్ట్వేర్లలో చదవాలి, గిరిజన పిల్లలేమో వెపన్స్ ఇవ్వాలి వాళ్ళ చేతులకు. ఇది మీ సంస్కారం. ఇదే నక్సలైట్ల కంటే వీళ్ళే డేంజర్. వీళ్ళు అర్బన్ నక్సలైట్స్ అండి, మీరు అర్బన్ నక్సలైట్స్. వీళ్ళు అర్బన్ నక్సలైట్. ఈ అర్బన్ నక్సలైట్ డేంజర్. అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్. మురళి గారు ఒక్క నిమిషం అండి. క్రాంతి గారు అర్బన్ నక్సలైట్. మురళి గారు ఒక్క నిమిషం. క్రాంతి గారు అర్బన్ నక్సలైట్. క్రాంతి గారు మీలాంటి అర్బన్ నక్సలైట్లు నక్సలైట్ల కంటే డేంజర్. సబ్జెక్ట్ లేదు. అవును, మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు నక్సలైట్లేరా? మీ పిల్లలను అడవికి పంపించండి. మీ పిల్లల్ని అడవికి పంపించండి. మీ పిల్లలైతే అమెరికాలు ఉండాలి, గిరిజన పిల్లలైతే ఆయుధాలు పట్టుకోవాలా? అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు. అర్బన్ నక్సలైట్, అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు. అర్బన్ నక్సలైట్. మురళి గారు పిల్లలు ఎక్కడున్నారు? మురళి గారు పిల్లల్ని అడవికి పంపించండి. మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ పిల్లలు అమెరికాలు ఉండాలనా? అర్బన్ నక్సలైట్ క్రాంతి గారు. అర్బన్ నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్ మీరు. అర్బన్ నక్సలైట్ క్రాంతి. మీ పిల్లల్ని పంపించండి అడవికి. మీ పిల్లల్ని పంపించండి. మీ పిల్లల్ని పంపించరెందుకు? క్రాంతి గారు మీ పిల్లలైతే అమెరికాలో ఉండాలి. క్రాంతి గారు మురళి గారు ఒక్క నిమిషం. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు మీకు. మీకు అధికారమే లేదు. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే స్థాయి ఇది. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే స్థాయి ఇది. నోరు అదుపులో పెట్టుకోండి. అర్బన్ నక్సలైట్స్ మీరు. క్రాంతి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మురళి గారు ఆగండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మళ్ళీ మీ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, మీ ఇద్దరు ఒక్క నిమిషం. సాయి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీ ఇద్దరు సాయి గారు దేశంలో మార్పు జరిగిందా? ప్రైవేట్ కంపెనీలన్నీ ఆపేసి సాయి గారు మురళి గారు మీరు ఆగండి సార్. ఒక్క నిమిషం. మురళి గారు ఆగండి. క్రాంతి గారు మురళి గారు డైవర్ట్ అవుతుంది. చర్చ పర్సనల్ అవుతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చర్చ పర్సనల్ అవుతుంది, మన డైవర్ట్ అవుతుంది. సాయి గారు
సో ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు అది వాళ్ళు రిలీజ్ చేసిన లెటరో కాదో అని చెప్పి. బట్ ఒకవేళ నిజం అయిందనుకోండి February 15th వరకు టైం ఇవ్వాలా వద్దా? బేసిక్ గా ఒకటండి, మనం ఎన్ని వాదనలు చేసినా పోలీసులు సమయం ఎవరు, ప్రభుత్వం సమయం ఎవరు, మావోయిస్టు చర్చలకి రాదు. ఇవన్నీ జరిగేది కాదు, పెట్టేది కాదు. సింపుల్. ఎందుకంటే ఇవాళ ఎవరైతే మీరు అంటున్నారు ఇది రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు విఫలమై, ఇక్కడ ప్రభుత్వాల్లో ఉండే పాలకులు రాజకీయ పార్టీలు ఎవరికాళ్ళు మేమే తోపులు అనుకుంటాయి. కానీ నక్సలైట్ ఇష్యూలో వచ్చేటప్పటికి పోలీసులే తోపులు, వాళ్ళ డెసిషనే ఫైనల్. వాళ్ళు వచ్చి లొంగిపోతామన్నా సరే వీళ్ళు ఉడుకోరు. ఇప్పుడు నిన్న జరిగిన ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటర్, వాళ్లే చెప్తున్నటువంటిది ఏంటి, లొంగిపోవడానికో లేకపోతే ఆసుపత్రికో వస్తే చంపేశారు అన్నటువంటి. కాబట్టి ఎందుకు హిడ్మాని చంపారు, మిగతా వాళ్ళు ఎందుకు వదిలేశారు? హిడ్మా 100 మందిని చంపాడు. వాళ్ళని చంపినటువంటి వ్యక్తి దర్జాగా ప్రశాంతంగానే సుఖంగా ఉంటారు అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఇది రాజ్యంలోని రెండవ శక్తుల యొక్క పోరాటం. కాబట్టి అదేం జరగదు. ఇవన్నీ మనం ఎంత డిబేట్ చేసినా, ఎంత అరిచినా అమిత్ షా కాదు అక్కడ లెక్క. వ్యవస్థ, రాజ్యం అనేటటువంటిది. చైనా ఊరుకుంటుందా, రష్యా ఊరుకుంటుందా, ఉత్తర కొరియా ఊరుకుంటుందా? వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధాలు కొట్టుకుని ఎవడో చంపేస్తాం, మీ ప్రభుత్వాల్ని మేము కూలగొడతామంటే వాళ్ళ దేశంలో జరిగినాయే ఎక్కడైనా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నియంత్రణగా చేస్తారు, అక్కడ వేరే ప్రతిపక్షం ఉండదు. ఇక్కడ మనకు భావ ప్రకటన స్వాతంత్రం పడుతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. మన భావ ప్రకటన స్వాతంత్రం పడుతుందో మనం విమర్శించుకుందాం. దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ఆల్రెడీ చెప్పేశాడు అమిత్ షా. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది కూడా ఇప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం. ఇక్కడ ఏంటంటే ఇదిగో మేము సమయం అడిగినా ఇవ్వలేదని రేపు పొద్దున కంటతడి పెట్టడానికి, అయ్యో పాపం అని బిచ్చుకోవడానికి వాళ్ళకి తెలుసు. అదే సందర్భంలో ఎన్కౌంటర్ చేయడం అనేటటువంటిది రైటా రాంగ్ అంటే వాళ్ళు చంపడం రాంగే, వీళ్ళు ఎన్కౌంటర్ చేయడం రాంగే. కాబట్టి దీంట్లో ఎన్ని చర్చలు జరిగినా మార్చి నాటికి మావోయిస్ట్ అంతం అవుతుందని నేను అన్నాను. అనేటటువంటిది జరుగుతుంది. ఏది ఇప్పటికే వాళ్ళ కాళ్లే చేసుకున్నారు, బయట వాళ్ళు చేయడం. వాళ్ళ కాళ్లే మావోయిస్ట్ ఆలోచన అంతం చేసుకున్నారు. ఇవాళ రోజున కార్పొరేట్ విద్య పెరిగి వాళ్ళ పిల్లలు వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే ఇంకెక్కడి నుంచి మావోయిజం పుట్టుకొస్తుంది. వాళ్ళ పిల్లలు అందులో ఉంటే ఏమన్నా వచ్చి ఉద్యోగం. ఎందుకంటే ఇప్పుడు గత 70 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా అదే రూట్ లో ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టుల యొక్క ఆలోచన విధానంలో కొంత మార్పు వచ్చింది. ప్రోగ్రెసివ్ థింకింగ్ అన్నాం. మనమేమి ఏది మార్చలేం, ఏది జరగట్లేం. ఈ లోపు ఏంటంటే ఎవరికి వాళ్ళు సైకలాజికల్ వార్ నడుపుతున్నారు. పోలీసులు టైం ఇవ్వడం అన్నటువంటి దాని ద్వారా స్ట్రాంగ్ గా మేము ఉన్నామని చెప్తారు. ప్రభుత్వం అదే స్ట్రాంగ్నెస్ చూపెడుతుంది. రెండో పక్కన వీళ్ళేంటి, మేము సమయం అడిగినా కూడా బట్టే చూసారా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ప్రభుత్వం అని చెప్పుకోవడానికి. అది కూడా ఎవరికి, జనజీవన స్రవంతులు వాళ్ళ తరఫున వాదించే వాళ్ళకి ఒక టాపిక్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం. అంతకు మించి ఏం లేదు. జరిగేది జరుగుతూనే ఉంటది. మనం ఏ సిద్ధాంతం రైట్ అంటే ఫైనల్ గా జనజీవన స్రవంతులు ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళ సిద్ధాంతమే రైట్. అదే ఇక్కడ ఉండేటటువంటి సిద్ధాంతం. ప్రియా గారు, ఇప్పుడు మావోయిస్టుల ఉద్యమంలో కీలకమైన నేతలు ఎన్కౌంటర్లు చనిపోయారు, కొందరు సరెండర్ అయ్యారు. ఇంకా ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అసలు మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ముగిసిపోయే అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయనుకో. నేను ఇక్కడ ఒక్క విషయం సాయి గారు పూర్తిగా స్పష్టంగా చెప్పలేదమ్మా. ఇది మేము చంపేశామనుకుంటారు, ఎన్కౌంటర్ జరిగిపోయింది, మేము అణిచామని ప్రభుత్వం అనుకుంటది. కానీ ఇది అణిగేటటువంటి ఇష్యూ అయితే మాత్రం కాదు. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే ఆ సిచ్యువేషన్ ని, ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇందాకటి వరకు ఎంత తతంగం నడిచిందో మనకి ఇక్కడ, ఇవాళ క్లియర్ గా ఇదే విధంగా వేరే దేశంలో ఉండే ఆయుధాలు పట్టుకుని మీ దేశంలో ఉన్న వాళ్ళని చంపుతాము, మీ దేశంలో ఉన్న వాళ్ళని ఇచ్చేస్తామంటే ఏ దేశమైనా ఉపేక్షిస్తుందా? రెండో విషయము, ఇందాక హిడ్మా గురించి మాట్లాడినప్పుడు ఆ హిడ్మా చరిత్ర నేను ఒకసారి చెప్తా. 2010లో తాడిమెట్ల దాడి దంతెవాడలో 76 CRPF జవాన్లండి 76 మందిని చంపారు. 2013లో సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మాట్లాడివ్వండి. నేను మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడేటప్పుడు వినండి. 2013 మంది 27 మందిని చంపారు ఆయన. తర్వాత బీర్జీ దాడి సుక్మాలో 26 CRPF జవాన్లు చంపారు. నేను ఇక్కడ మాట్లాడనివ్వండి సార్, మాట్లాడనివ్వండి. సుక్మా రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ లో 9 మందిని చంపారు. బీజాపూర్ లో 2021లో 22 మంది జవాన్లు చంపారు. ఈ హ్యూమన్ రైట్స్ జవాన్లు చంపిన రోజున ఎందుకు ఖండించలేదు? ఒక్క విషయం, వాళ్ళ ప్రాణాలు కాదా? ఇవాళ పాపం వచ్చాడు కాబట్టి పాపం చంపారు అని అంటున్నారు. చనిపోయినటువంటి కుటుంబాలు ఈ హింస ఎక్కడికి పోయింది? వీటికి ఎవరు సమాధానం చెప్తారు? అరే ఎదుటి వారి మనమే మాట్లాడేసి ఇన్నాళ్ళ వరకు
మురళి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇంకొక విషయం సార్, ఒకటి క్లియర్ గా నేను చెప్తున్నాను వినండి. మురళి గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మీకు ఛాన్స్. క్రాంతి గారు ప్లీజ్ వెయిట్. ఒక్క విషయం అండి, మావోయిస్టులు ఎప్పుడైనా సరే ఎన్కౌంటర్ ఎదురుదారి చేసేటప్పుడు ఎంత వ్యూహాత్మకంగా ఉంటారో వాళ్ళు వెనకకు అడుగు వేశారంటే కూడా అంతే వ్యూహాత్మకంగా ఉంటారు. వాళ్ళు మౌనంగా ఉన్నారు అంటే కూడా అంతే వ్యూహాత్మకంగా ఉంటారు. 3 నెలల పాటు టైం ఇవ్వండి అనంటే ఇది ఎంత పెద్ద టైము. ఎవరు మాత్రం ఎట్లా ఇది చేస్తారు? అదే లొంగడానికి వచ్చినప్పుడు 3 నెలల టైం అనేది ఇక్కడ జరగాలి. మురళి గారు సార్ ప్లీజ్ సార్ మీరు ఆగండి. ఒక్క నిమిషం క్రాంతి గారు, మురళి గారు ఒకరి తర్వాత అందరికి అవకాశం ఇద్దాం. చర్చ కావస్తే ఎక్కువ టైం ఎక్స్టెండ్ చేద్దాం. చెప్పండి. మనం మాట్లాడుతున్నది నేర చరిత్రల్ని ఇంత ఇన్పుట్ చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయితే మేము గంటసేపు కూర్చున్నాం. మాట్లాడి ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా చేసే కదా నెగ్గుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. అరే వాదన వినండి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు? మేము సమయాన్ని పాటిస్తున్నాం కదా. అరే మాట్లాడనివ్వరు, చెప్పనివ్వరు. వాళ్ళ గురించి ఒక మాట వస్తే మాట్లాడనివ్వరు. కపూర్ గారు ప్లీజ్ సార్ ఆగండి. ఒక్క నిమిషం. గఫూర్ గారు, మురళి గారు, క్రాంతి గారు, ప్రియా చౌదరి గారు కంప్లీట్ అయితే ప్రియా చౌదరి గారు చెప్పండి. గఫూర్ గారు కూల్, మురళి గారు కూల్. మురళీ మనోహర్ గారు, గఫూర్ గారు కూల్. ఒక్క నిమిషం. ప్రియా గారు చెప్పిన తర్వాత చెప్పండి ప్రియా. ఒక విషయం సార్, మీరు అలా చేసే ఇప్పుడు ఎవరిని మాట్లాడనివ్వకుండానే చేశారు. ఎందుకు? ఒక్క నిమిషం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా అండి? మీరు మాట్లాడినప్పుడు నేను వినలేదా? నేను మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇవ్వండి. గఫూర్ గారు ఎవరిని మాట్లాడి ఇలాగే నోట్లు వేసుకొని పడిపోతున్నారు, ఇలాగే ఆర్గ్యుమెంట్లు చేసేస్తున్నారు. అదే వినండి సార్. గఫూర్ గారు మీకు ఇస్తాను మళ్ళీ అవకాశం. నెక్స్ట్ మౌనిక గారి తర్వాత మీకే అవకాశం. ఒక్క నిమిషం. మీకు అవకాశం ఇచ్చింది. దయచేసి ఒక్కసారి మీరు ఇప్పుడు కేవలం నక్సలైట్లను తిట్టడం కోసమే పెడితే మేము విత్డ్రా అయిపోతాం. ఎవరు తిట్టారు సార్? ఎక్కడ ఎవరు తిట్టారు? ఎవరు తిట్టాలా? హింసని ఎటువైపు జరిగినా ఖండిస్తాం. అది చాలా దుర్మార్గం. అరే ఎవరిని చంపినా చాలా విలువైన. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వీళ్ళు తిట్టండి. ఒక్క నిమిషం. ఇవన్నీ చర్చించాలా? ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఒక్క నిమిషం అంశం మీద చర్చిస్తామంటే నెక్స్ట్ మీకే. ఒక్క నిమిషం. నెక్స్ట్ కార్యక్రమం అయితే పేమెంట్ వాళ్ళు బాగా ట్రైన్ అయ్యి వస్తారండి మాట్లాడడం. అనే పులిస్ స్టాప్ లో ప్రియా గారితో మీకు అవకాశం ఇస్తాను. మీరు చెప్పండి. ఎందుకంటే ఎవరు మాట్లాడతారు అర్థం కాదు. ప్రియా చౌదరి ప్లీజ్. ప్రియా చౌదరి గారి తర్వాత వేరే వాళ్ళు దయచేసి మాట్లాడదు. ఒక్క నిమిషం. ప్రియా చౌదరి గారు మాట్లాడి 1 hour అయింది. ఆమెకు అవకాశం ఇస్తున్నాను. తర్వాత మీరు వేరే వాళ్ళు మాట్లాడండి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళకి టైం ఇస్తే గనక వాళ్ళు చర్చించుకుని వస్తారు. అంటే నేను ఇక్కడ టాపిక్ మాట్లాడుతున్నా మావోయిస్టులకి టైం ఇవ్వండి అని అన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ చేతిలో ఉన్నటువంటిది వెపన్ అండి. మారణాయుధాలు చేతిలో పట్టుకుని టైం ఇవ్వండి అని అంటే ఎవరైనా సరే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఒకటి, ఏది చేసినా కూడా మావోయిస్టులు ఏది చేసినా కూడా ఎదురు దాడి చేసినా కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది. మౌనంగా ఉన్నా కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది. వెనకడుగు వేసినా కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ గవర్నమెంట్ కాదు అందరి దృష్టిలో ఉన్నటువంటిదే. ఎందుకంటే 3 నెలల టైం అంటే ఇట్స్ వెరీ హ్యూజ్. అంత టైం ఇస్తే ఇక్కడ ఏ విధమైనటువంటి ఎత్తుకు పై ఎత్తులు ఇప్పుడు 2005లో చూసాం మనము. చర్చలు శాంతి చర్చలు అన్నారు. అరే ఇక్కడ చర్చలు జరుగుతుంటే అక్కడ ఎన్కౌంటర్లు ఎందుకు జరిగాయి? ఎవరూ ఆపలేదు. ఇప్పుడు ఇదే సిచ్యుయేషన్ మళ్ళీ నడుస్తుంది. కాబట్టి లొంగిపోవాలి అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా రండి అని అన్నారు. ఇంత 3 నెలల తర్వాత వాళ్ళకి టైం ఇవ్వండి అని చెప్తున్నారు. కండిషన్స్ పెడుతున్నారు. కొంతమంది ఆయుధాలు వదలమంటున్నారు. ఇంకొకటి ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాను నేను. అరే ఆయుధాలు వదలమండి, ఆయుధాలు మీ దగ్గరే పెట్టుకొని లొంగిపోండి అని అంటే ఇది ఎక్కడ అంటే అందరికీ లైసెన్స్లు ఇవ్వండి సరిపోతుంది. మాకు కూడా జనజీవన సమంతలో ఉన్న వాళ్ళకి కూడా లైసెన్స్లు ఇస్తే ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది. ఆయన లాంటి వాళ్ళకి కూడా లైసెన్స్లు ఇచ్చేయండి. అందరం పట్టుకొని తిరుగుదాం తుపాకులు. ఇంకెందుకు పెన్నులొద్దు గన్నులు పట్టుకొని తిరుగుదాం.
లేకపోతే ఇంకోటి తిరుగుదాం. ఇక్కడ ఏ విధమైనటువంటి వ్యూహం ఉండి తీరుతుంది. ఖచ్చితంగా ఆ వ్యూహం ఇంప్లిమెంట్ అయితే మళ్ళీ మారణ హోమం అనేటటువంటిది జరుగుతుంది. జరిగింది కాబట్టే ఆ ఇష్యూ ఉన్నది కాబట్టి దీన్ని ఇది చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా తేలలేదు. ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం. అది ఫస్ట్ తేలాలి కదా. అది నిజంగానే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఆర్గనైజేషన్ పంపించింది, మీరు అన్నట్టుగా పార్టీ పరంగా పంపించారా లేకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు భయపడి పంపించారా? అరే అంటే ఇంకొకటి కూడా ఇక్కడ ఇది కూడా ఒక పథకంలో భాగమే. వీళ్ళ వ్యూహాలు కాదు, వీళ్ళకి సిద్ధం అన్నారు కానీ ఆయుధాలు వదలమన్నారు ఇంతకు ముందు. ఇక్కడ వీళ్ళ వ్యూహాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎలా అంటే జస్ట్ తేనె తుట్టిని ఇలా కల్లిస్తారనమాట. లోపల నుంచి ఎలా వస్తాయి, ఎన్ని వస్తాయి, ఏమొస్తాయి చూసిన తర్వాత తదుపరి అడుగుంటుంది. అందుకే చెప్తున్నా ప్రతిదీ వాళ్ళది వ్యూహాత్మకంగానే ఉంటుంది. గెరిల్లా వ్యూహాత్మకం దగ్గర నుంచి చూస్తే ఆయన అన్నారు కదా మేధావులు, ఇక్కడ అందరూ పుచ్చిపోయిన మేధావులు ఉంటే అక్కడ అందరూ మరి ఏ మేధావులు ఉన్నారో మరి అర్థం కాదు. మరి ఆ మేధావులందరూ చేసేటటువంటి వ్యూహాలకే గవర్నమెంట్ ప్రభుత్వం అనేటటువంటిది ఖచ్చితంగా టైం ఇవ్వడం పట్ల ఆలోచన అనేటటువంటి డెఫినెట్ గా చేస్తుంది. దానికి టైం ఇవ్వరు. సాయి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరికి టైం ఇవ్వరు. అంటే మావోయిస్టులు లేకుండా ప్రభుత్వాలు ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నాయి? అసలు ఇప్పుడు సీరియస్ గా తీసుకోవడం కాదు సార్, ఇద్దరు కూడా చోద్యం చూస్తారు. అటు పోలీసులు చోద్యం చూస్తారు, ప్రభుత్వం చోద్యం చూస్తుంది, ఇటు మావోయిస్టులు చోద్యం చూస్తారు. అంటే మా గురించి ఎక్కడ ఏ అభిప్రాయాలు ఉన్నాయి, ఎవరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మేమేసే అడుగులు ఎంతవరకు ఉన్నాయని ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం వీళ్ళకి ఉండేది వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. తదుపరి వాళ్ళిద్దరి కార్యాచరణ జరిగేది మనం చూడాలి. గఫూర్ గారు ఇప్పుడు చెప్పండి. చెప్పాలనుకుంటా సార్, ఇప్పుడు ఎందుకంటే మీరు చర్చ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకే చెప్తున్నాను. నేను ఒక పర్టికులర్ అంశం మీద చర్చ జరిపితే ఆ అంశం మీద అభిప్రాయాలు చెప్పుకోవడం తప్పులేదు. అయితే దాన్ని అవకాశంగా తీసుకొని పూర్వోత్తరాలంతా కమ్యూనిస్టుల మీద దాడి చేసేటువంటి పద్ధతిలో ఎవరు పోయినా మీరు కంట్రోల్ చేయాలా. మీరు కంట్రోల్ చేయడం మీరు కమ్యూనిస్ట్ వాళ్ళు అన్నారు, ఆయన RSS అన్నారు. అంటే నేను ఎట్లా కంట్రోల్ చేయను? మీరు RSS అంటే వాళ్ళు మాట్లాడతారు, కమ్యూనిస్ట్ అంటే మీరు మాట్లాడారు. అందుకనే లెటర్స్ రిస్ట్రిక్ట్ టు దిస్ టాపిక్ అంటున్నా. నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు చర్చలు జరపాలా లేదా అనేది మేమేం చెప్తున్నాం, లేఖ నిజమే అయితే వాళ్ళు గనక అడిగితే మీరు కూడా కండిషన్ పెట్టి ఎక్కడ యాక్షన్ చేయకూడదు, ఎవరిని ఇన్ఫార్మర్ చంపకూడదు అనేటువంటి కండిషన్ పెట్టి మాట్లాడండి. ఏం మాట్లాడతారో మాకు తెలియదు. మాకేం వాళ్ళ సింపథైజర్స్ కాదు, మేము వాళ్ళను బలపరిచే వాళ్ళం కాదు, వాళ్ళతో తగాదపడిన వాళ్ళము. రామకృష్ణ గారు ఎట్లయితే రామకృష్ణరావు గారు ఆయన ఎట్లయితే బుల్లెట్ తో తిరుగుతున్నాడో మా కార్యకర్తని పోగొట్టుకున్న బాధలో ఉన్నాం మేము కూడా. అయినప్పటికీ మానవత్వం రీత్యా ఒక అవకాశం ఇవ్వండి. ఇస్తారా లేదా గవర్నమెంట్ తేల్చుకోవాలా, మేం కాదు కదా. మనం ఇక్కడ ఒక తీర్మానం చేసే గవర్నమెంట్ కదులుతుందా? గవర్నమెంట్ ఉండే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఉంటుంది, ఏం నిర్ణయం తీసుకుంటుందో గవర్నమెంట్ ఇష్టము. అయితే మేము అడిగే దాంట్లో మేము అప్పీల్ చేస్తున్నాము, హింస అనేటువంటిది అది మంచిది కాదు సమాజానికి. ఇప్పుడు మీరు సార్, బ్రిటిష్ కాలంలో చాలా తిరుగుబాటు జరిగాయి. ఆ తిరుగుబాటును బ్రిటిష్ అంచివేసిన తర్వాత ఇంకో చోటు జరిగింది. కాబట్టి ఒక రకంగా ఏంటంటే సోషియో ఎకనామిక్ కాజెస్ తో ఉండేటువంటి దాన్ని ఆ సోషియో ఎకనామిక్ కాజెస్ ను పరిష్కారం చేసే పద్ధతిలో ప్రభుత్వం సహృదయంతో స్పందిస్తే మంచిది. అట్లా మీరు మణిపూర్ లో లేదా మీరు మిజోరాం లో, నాగాలాండ్ లో, అస్సాంలో, ఈవెన్ తెలంగాణలో కూడా సాయుధ తిరుగుబాటు చేశారు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వాళ్ళది కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆయుధాలు ఆ తర్వాత విసర్జించారు, ఆయుధాలు ఇచ్చేశారు ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాం, మీరు చేస్తారా లేదా మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. లేదు మేము చంపేయడమే కార్యక్రమం అంటారా? ఓకే, చంపేయండి, ఎంతమంది చంపుతారో చంపండి. వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశంలో అడవి బిడ్డలు. మరి ఆడపిల్లల్ని చంపుతున్నారు. మా జిల్లాలో ఒక అమ్మాయి నర్సు ఉండే, ఆమె ఆయుధాలు పట్టుకోలే, నర్సింగ్ సేవ చేయడానికి పోయింది, ఆమెను చంపే. ఇవన్నీ యుద్ధంలో తప్పవు. మీరు చెప్పిన దాన్ని నేను ఇప్పుడే ఖండించడంలే, అయిపోయింది అది. వాళ్ళు మేము లొంగిపోతాం అన్నప్పుడు సమయం ఇచ్చి చూస్తే మంచిది. అయితే ప్రభుత్వం బేరసారాలు, ప్రభుత్వం అవన్నీ కూడా లెక్కలేసుకొని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో తీసుకోమనండి. ఇక రెండవది ఏమంటే, నా పాయింట్, ఇప్పుడు మురళీ మనోహర్ గారు ఆయన ఎంత అసహనవుతున్నా అంటే ఆ కిరణా ఎవరో ఆయన్ను నీవు 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 అంటున్నాడు. అంత కోపం ఉంది ఆయనకు. అంత కోపం ఎందుకు సార్? నాకు అర్థం లేదు సార్, ఆయన అడుకోవడం బాగాలేదు సార్, మధ్యలో అడుకోవడం బాగాలేదు. అది
అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడాలని చెప్పడం అనేది నాకు ఇబ్బంది అనిపించింది. మీరు చాలా సార్లు మనం పరస్పరం గౌరవించుకునే పరిస్థితులు లేకపోతే నేను అదే అన్నాను. చెప్తున్న చరిత్ర 15 రోజులుగా చదువుతున్న పేపర్లలో క్రాంతి గారు ఏం కమ్యూనిస్టుల మీద మీకు వ్యతిరేకత ఉండొచ్చు, హత్యలు జరిగిపోయినాయి అంటున్నారు, మతోన్మాదులు జరిగిన హత్యలు చాలా ఉన్నాయి, మాబ్ లించింగ్ చాలా ఉన్నాయి. వాటి మీద యాంకర్ గారిని అడుగుతున్నాను, ఓ రోజు చర్చ పెట్టండి, మురళీ మనోహర్ గారిని పిలవండి, నాకేం అభ్యంతరం లేదు, అన్ని విషయాలు చర్చిద్దాం. కానీ ఇప్పుడు ఒక శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేయాలా వద్దా అన్నప్పుడు మీరు పాత చరిత్ర అంతా కమ్యూనిస్టుల మీద మీకు కోపం ఉంది, మా గొంతు నరికేస్తారు మీరు, ఉండని మీ కోపం, అది సపరేట్ చర్చ. కానీ ఈ సందర్భంగా దయచేసి ఇప్పుడు రామకృష్ణ గారు బాధలో మాట్లాడిన అర్థం ఉంది, ఎందుకంటే ఆయన బుల్లెట్ గాయంతో ఉన్నాడు. మీకంత బాధ ఎందుకండి నాకు అర్థం కాలే. ఉన్నత విద్యావంతులకు కనపడుతున్నారు, అంత కోపం ఎందుకు నాకుందో నాకు అర్థం కాలేదు. పూర్వ అధ్యక్షులు, మాజీ జాతీయ అధ్యక్షులు మతం పేరుతో జరిగే హింసను సమర్థిస్తారా మీరు? సమర్థిస్తారా? సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఈ దేశంలో అరాచకం చేస్తే సమర్థిస్తారా? రాజ్యాంగం లెక్క చేయకుండా చేసే చర్యల్ని సమర్థిస్తారా? ఇది ఒక రోజు చర్చిద్దాం, ఇప్పుడు వద్దు. ఇప్పుడేమో నక్సలైట్ల విషయం మీద మీ అభిప్రాయాలు చెప్పండి. ఆఫ్టర్ ఆల్ మనం ఏం చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. ఓకే ఓకే శరత్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. శరత్ గారు ఒక్క నిమిషం, శరత్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, లేట్ గా జాయిన్ అయ్యారు ఇవాళ చర్చలో. శరత్ గారు ఇవాళ ఒక లెటర్ వచ్చింది. అవును సార్, చూసారా మీరు? విన్నాను. ఏం జెన్యున్ లెటర్ అనిపిస్తుందా, ఇది అనిపిస్తుందా? ఒక 3 నెలలు టైం అడిగారు, ఫిబ్రవరి 15 వరకు. ఒకటి సార్, ఇప్పుడు మనము వీఆర్ వర్కింగ్ విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అనేది మనొక మూల గ్రంథం, ప్రభుత్వ విధానాలను నిర్ణయించడానికి, ప్రభుత్వ విధానాలను శాసించడానికి. సో రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి ప్రభుత్వము రాజ్యాంగేతర శక్తుల లాగా ప్రవర్తించకూడదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, ఏమి రాజ్యాంగం మీదనే తమ ఎలిజియన్స్ డిక్లేర్ చేస్తూ మేము రాజ్యాంగం ప్రకారమే నడుస్తామని ఓట్లు సత్యాలు తిని వాళ్ళు రాజ్యాంగాన్ని బొందబెడుతున్న సంఘటనలు కోకోలలున్నాయి. వీళ్ళైతే బహిరంగంగానే మాకు ఈ పెత్తందారీల ప్రభుత్వము, ఈ పెట్టుబడిదారుల ప్రభుత్వము, ఈ ప్రభుత్వాలన్నీ ప్రజలకు కంటకంగా తయారైనటువంటి ఒక ఐడియాలజీతో వచ్చి ఉన్నవాళ్ళు. ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వంలో అస్సాం అకార్డ్ గాని, అంటే సంత హర్చంద్ సింగ్ లోంగోవాల్ తో జరిగిన అకార్డ్ గాని, తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్స్ తో జరిగినాయి గాని, మిజోరాంలో జరిగినాయి గాని, అస్సాంలో ప్రఫుల్ల వాళ్ళతో జరిగిన అకార్డ్స్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ నెగోషియేషన్, డిస్కషన్ అండ్ డిబేట్. నెవర్ ఎవర్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ would swoop upon its own citizens and annihilate them without subjecting them to rule of law. ఏమండి, మన దేశ పౌరులని మనమే మన ఆయుధాలతో కూడుకున్నటువంటి పోలీస్ యంత్రాంగం ద్వారా కనబడ్డదే తడవుగా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళను చంపడం అనేది అంత సరి అయిన విధానం కాదు. దీన్ని ఎవ్వడు ఒప్పుకోడు. నోబడీ హూ హెస్ గాట్ ఎ ఫేత్ ఇన్ రూల్ ఆఫ్ లా. ఇవాళ ది ఇండియన్ కంట్రీ, ఇండియా ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. ఇవాళ మన పేరు ప్రఖ్యాతులు ఎంత దిగ్దిగంతాలకు వ్యాపించినాయి. ఇవాళ భారతదేశాన్ని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా అందరూ పరిగణిస్తున్న దేశంలో, ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ కి ఏం వాల్యూ లేదు. ఇక్కడ దేర్ పోలీస్ ఫోర్సెస్ విల్ గో ఆన్ ఎనిహిలేటింగ్ దేర్ ఓన్ సిటిజన్స్ ఆన్ సమ్ గ్రౌండ్ ఆర్ ది అదర్ అని మాట్లాడేటువంటి విధానాన్ని ఇంటర్నేషనల్ ఎరీనాలో ఒప్పుకోరు సార్. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది. ఇప్పుడు నిన్న G20 దేశాలలో మాట్లాడుతున్నప్పుడు భారత ప్రధాని ఏం చెప్పినాడు అంటే, ఈ టెర్రరిజం మీద, మాదక ద్రవ్యాల వ్యవహారాల్లో, మాదక ద్రవ్యాలు టెర్రరిస్టుల దగ్గరికి పోయేటువంటి విషయాల్లో భద్రతా మండలిలో కొన్ని మార్పులు జరగాలి, భద్రతా మండలి కొన్ని నియమ నియంత్రణలకు లోను కావాలి, అవన్నీ ఐచ్ఛికంగా కాదు కంపల్సరీగా కావాలా. ప్రపంచ దేశాల మనుగడ అనేది
శాంతి ద్వారానే సాధ్యమవుతుంది. మా దేశంలో టెర్రరిస్టులను మీరు ఎంకరేజ్ చేయడము, మీ దేశంలో టెర్రరిస్టులను మేము ఎంకరేజ్ చేయడము, మీ దేశాల నుంచి మాదక ద్రవ్యాలు మా దేశానికి రావడం, మా దేశాల నుంచి మీ దేశానికి రావడం, ఇట్లా చేయడం వల్ల మొత్తం ప్రపంచం లోపల శాంతి అనేది భగ్నం అవుతుంది. దేర్ షల్ బి ఎ కన్సెన్సెస్ ఆన్ హౌ టు కర్బ్ ఎక్స్ట్రీమిజం అని అన్నారు. ఈ ఎక్స్ట్రీమిజం అనేది రకరకాలు ఉందండి. రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఉంది, ఐడియాలజికల్ ఎక్స్ట్రీమిజం ఉంది, రకరకాలుగా ఉంది. బట్ ఏది ఏమైనా నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలలో ఇంటర్నేషనల్ ఎరీనాలో, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లోనేమో యూ ఆల్వేస్ ప్లీడ్ ఫర్ కోఆపరేషన్, కోహాబిటేషన్ అండ్ కన్సల్టేషన్, డిస్కషన్, డిబేట్ అండ్ ప్రోగ్రెసివ్ స్టెప్స్ టు కర్బ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. But when it comes to dealing with the Naxalites here, how can you give up that path? చెప్పండి ఒక మాట. ఇవాళ ప్రధానమంత్రి అయితే నిన్న G20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అయితే మాట్లాడో, ఆయన అక్కడ ఏమన్నాడు? చర్చల ద్వారా కూర్చొని అందరినీ పదే పదే కలిసి చేతులు కలిపి రకరకాల వాళ్లతో మాట్లాడినాడు. ఎప్పుడు మనం పాకిస్తాన్ తో చర్చలను కాదన్నాం, పూర్తిగా ఇక వాళ్ళు నేకెడ్ గా బయటికి వచ్చేసేసి పహల్గామ్ లాంటి దాడులు చేసిన తర్వాత చల్ ఇట్లాంటి వాళ్ళతో డిబేట్ డిస్కషన్ ఉండదు, వీళ్ళు మంచిగా చెప్తే వినేవాళ్ళు కాదు అని చెప్పి మనం ఆపరేషన్ సింధూర్ అనేది చేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడన్నా మావోయిస్టుతో గానీ లేదా ఏ ఎజిటేటింగ్ గ్రూప్ తో గానీ డిస్కషన్ డిబేట్ అనేది జరిగిందా? చెప్పండి. మోడీ ప్రభుత్వంలో ఎవరితోనన్నా, ఫర్గెట్ అబౌట్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ నక్సలైట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ గ్రూప్ తోనన్నా జరిగిందా? మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉండే కదా, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం ఉండే కదా, తర్వాత అంతకు ముందు ఇతర ప్రభుత్వాలు ఉండే కదా, వాళ్ళంతా డిస్కషన్ డిబేట్ అని అన్నప్పుడు మేము స్టాంప్ అవుట్ చేస్తాం. టైంలో కూడా చర్చలు జరగలేదు సార్, వాజ్పేయి టైం కూడా చర్చలు జరగలేదు. అప్పుడు రెడ్డి ఇక్కడ చేశారు కానీ వాళ్ళు కూడా చర్చ చేయలేదు కదా. వాళ్ళు పోటా తీసుకొస్తేనే ఇప్పుడు ప్రతాప రామకృష్ణ గారి మీద కాల్పులు జరిపారు. ఛత్తీస్గఢ్ సీఎం గారు చర్చలు చేయడానికి మేము సిద్ధమంటేనే వాళ్ళు డైలాగ్ ఓపెన్ చేసారు. ఇక్కడ కూడా ఎలక్షన్ టైంలో మేము మావోయిస్టులతో చర్చలు చేస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ సీఎం చెప్పారు. Even Vajpayee also preferred discussion and debate. He never wanted forces to be used in this reckless way. నేను అనేది ఏమంటే, ఇవాళ మీరు ఒక టార్గెట్ పెట్టుకొని మేము ఎక్స్ట్రీమిస్టులను వైప్అవుట్ చేస్తామని అంటున్నారు. వై డోంట్ యూ హ్యావ్ టార్గెట్స్ విత్ రిగార్డ్ టు ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఇల్లిటరసీ, ఇగ్నోరెన్స్, మత ఛాందసం తగ్గించడానికి గాని, అభివృద్ధి విషయంలో టార్గెట్స్ ఎందుకు ఉండవు? గిరిజన ప్రాంతాల డెవలప్మెంట్ లో ఎందుకు టార్గెట్లు ఉండవు? ఏ విషయంలో కూడా టార్గెట్లు ఉండవు. ఒక పర్టికులర్ వర్గాన్ని మురళి గారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము చర్చ చేయలేదు, దుర్మార్గమైన ప్రభుత్వము. టార్గెట్ పెట్టుకునే నరేటివ్ ఏదైతే ఉందో, నేనేమంటున్నా అంటే, టార్గెట్ పెట్టుకొని మిషన్ మోడ్ లో ప్రతి పనిని ప్రభుత్వాలు చెయ్యాలి. ప్రభుత్వాలు ఓటేసి అధికారంలో పెట్టింది 50 ఏళ్లు పడుకోవడానికి కాదు. ప్రతి పని హింసను ఈ దేశంలో లేకుండా చేయాలి. శాంతియుత వాతావరణం ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. ఫార్మర్స్ మూవ్మెంట్ లో 30 సార్లు టేబుల్స్ మీద కూర్చోవడం అనేది ఏం కాదు. ఎంతో ఓపికతో చివరికి ఇది కాదు అనుకున్నప్పుడు విత్డ్రా కూడా అయ్యారు. ప్రజాబలంలో ఇది ఉంది. ప్రజాబలాన్ని నమ్ముకోవాలి, తుపాకీని కాదు నమ్ముకోవాల్సింది. బోడోలో తర్వాత మిగతా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ తో కూడా చర్చలు జరిపారు. అట్లేం కాదు. ఇక్కడ వినండి సార్, ప్లీజ్ వినండి. ఏమంటుంటే, ఇక్కడ వీళ్లకు గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే తుపాకీ గుట్టంతో అధికారం కావాలి, చర్చలు ఏం లేదు ఇక్కడ. ఫైనల్ టార్గెట్ అదే. ఇంకా కనుక ఇప్పుడు ఏమైంది అని అంటే, మీరు సరెండర్ పాలసీ, ఒకటి అద్భుతమైన పాలసీ వాళ్ళ ముందు పెట్టి, డెవలప్మెంట్ పాలసీ అడవుల్లో పెట్టారు. ఎన్నడూ ఎర్ర బస్సు ఫస్ట్ టైం చూశారు అంబుజ్గఢ్ లో. ఫస్ట్ టైం ఎర్ర బస్సు చూశారు కొన్ని గ్రామాలలో. వాళ్ళు ఎగిరి గంతులు వేశారు. ఇది ఈ దేశం యొక్క స్వాతంత్రం యొక్క పరిస్థితి. కనుక నేనేమంటున్నానంటే, ఇప్పుడు చేస్తున్న పాలసీ 2 రకాలుగా, ఇస్లామిక్ టెర్రరిజం కానీ, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ, ఇవన్నీ పోతేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. 50-60 ఏళ్ల తర్వాత మన అనుభవం ఇంత బ్యాడ్ గా ఉన్న తర్వాత కూడా, ఇంత రక్తపాతం జరిగిన తర్వాత కూడా, ఇంకా దీని మీద నరేటివ్స్ క్రియేట్ చేసి, ఇంకా సింపతి, దీన్ని ఇంకా ఎగ్జిస్ట్ కావాలంటే చంపడం ఎవరికి ఇష్టం లేదండి.
చంపడం ఎవరికి ఇష్టం లేదు. ఎన్కౌంటర్స్ కూడా జరగొద్దు, అది ఫాల్స్ జరగొద్దు, నిజమైన కూడా జరగొద్దు, ఏమీ జరగొద్దు. అయితే సరెండర్ పాలసీ ఒకటి ఉంది అనేది ఎవరు చర్చ చేయడం లేదు. అద్భుతమైన సరెండర్ పాలసీ ఉంది. ఆ నక్సలైట్ లో మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున పై స్థాయిలో చర్చలు చేసి వాళ్ళొక నిర్ణయానికి వచ్చి వాళ్ళు వచ్చి ప్రభుత్వం దగ్గరికి వచ్చేసారు. పెద్దవాళ్ళు మెయిన్ లీడర్స్ వచ్చారు. చిన్న చిన్న గ్రూప్స్ లో కొద్ది విభేదాలేమో ఉన్నాయి. ఇప్పుడు అంతమవుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి దయచేసి మళ్ళా ఎరువులు వేయకండి. దయచేసి మీరు కూడా సహకరించండి. నేను చెప్పాను ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినప్పుడు, క్రాంతి గారు చెప్పినప్పుడు కూడా అందరినీ చంపారు అనే చెప్తున్నాను. ఓంకార్ గారి మీద ఎన్ని దాడులు జరిగాయండి మేము చూసాం కదా కళ్ళతో. కనుక సిపిఎం మీద ఎనిమిగా చూస్తున్నారు అంటున్నా. నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నా, మిమ్మల్ని ఎనిమిగా అస్సలు చూడడం లేదు సార్. మీరెందుకు తగ్గిపోతున్నారు, బలహీన పడుతున్నారు? ఎందుకంటే మీరు ఉంటే కొద్ది మూమెంట్స్ అన్న ఉంటాయి. కనుక గ్రామాల్లో ఇష్యూస్ ను లేవనెత్తేవాడు ఉండాలి, ఎప్పుడు కూడా ప్రశ్నించేవాడు ఉండాలి. మీరు పోవాలని కూడా కోరుకోవడం లేదు. మీరు బలహీన పడుతున్నందుకు మేము బాధపడుతున్నాం అంతే, సింపతి చూపిస్తున్నాం మీ మీద. అంతేగాని ఎనిమిగా ఎందుకు చూస్తామండి? మాకు అర్థం కాదు. మనం అందరం కలిసి ఒక్క నిమిషం సార్. భరత్ గారు ఇప్పుడు సార్ అన్నారు పదే సరెండర్ పాలసీ అన్నారు. ఒక పాలసీకి ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఉంటదండి. రాష్ట్రాల వారీగా మీరు ఎవరిని ప్రతినిధిగా పెట్టారు? ఎవరితో డిస్కషన్ చేయాలా చెప్పండి దయచేసి ప్లీజ్. Whether you are chief secretary, మల్లోజల వేణుగోపాల్, who is the mechanism? మీరెవరో తెలియదు. చర్చలకు వస్తామనే వాళ్ళు ఎవరో తెలియదు. లెటర్స్ కాదండి, చర్చలకు ఎవరన్నారండి? ఎవరో తెలియదు. మీరు అంతా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు. సమాధానం చెప్పండి. ఆల్రెడీ మల్లోజుల గారు పెద్ద మనుషులు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మధ్యలో మనం మంత్రం పోగాల్సిన అవసరం లేదు, అంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు, లేపి కూర్చోబెట్టే అవసరం లేదు. ఎవరు కలిసారు పిట్టల్లాక? ఊరికే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక మాట, ఇప్పుడు పంజాబ్ అకార్డ్ వచ్చింది. పంజాబ్ అకార్డ్ లో డిస్కషన్స్ చేసేటప్పుడు అకాలీదళ్ తరఫున సర్ హర్చంద్ సింగ్ లొంగవాలా, తర్వాత బర్నాలా, మేము ఇప్పుడు ఢిల్లీలో పనిచేసే రోజులు అవి, వాళ్ళిద్దరు అకాలీదళ్ తరఫున తర్వాత అన్ని ఇష్యూస్ ఒకలాకుండవు సార్. అన్ని ఇష్యూస్ ఒకలాకుండవు. వీళ్ళతో అనుభవాలు ఉన్నాయి కదా. ఎందుకు చేయాలి? రాజ్యం ఇస్తారా వాళ్ళ చేతి? విషయం చెప్పండి. మీరు మేము చర్చలు లేనప్పుడు మన చర్చలు ఎందుకు, మన డిస్కషన్ ఒక విషయం క్లారిటీ శరత్ గారు చర్చలు లేవని చెప్పేశారు. చర్చలు లేవు, మీరు లొంగిపోతే లేకపోతే లేదని చెప్పారు. సరెండర్ కాండి, పెట్టకండి. ఆ మాట మా నోట్లో పెట్టకండి. అద్భుతమైన పాలసీ ఉంది. కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు, తీసుకెళ్లారు. అయ్యే వాళ్ళని కానివ్వండి, మీరు మధ్యలో ఇది చేయకండి. ద్రోహులు వాళ్ళు అని మీరు వాళ్ళ మీద ముద్రలేసి అన్యాయంగా. వాళ్ళు చాలా గొప్ప థింకర్స్. వాళ్ళు 50 ఏళ్లు జీవితాన్ని అడవుల్లో గడిపి వస్తున్నారు. వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి వాళ్ళను పూర్తి చేయనియండి. సార్ మీరు ఎవరు ఏమనట్లేదు సార్. మా మురళీ మనోహర్ గారు నేను అడిగే ఒక ప్రశ్న సరెండర్ అవ్వడం చాలాసేపు నుంచి మాట్లాడలేదు శరత్ గారు. మహిళలు కొంచెం ఇంటాలరెంట్ కాకుండా మాట్లాడివ్వండి. నాకు తెలియదు, మీరు మాట్లాడలేదన్న సంగతి నాకు తెలియదు. సారీ. మహిళలకు కొంచెం హక్కు ఇవ్వండి, మమ్మల్ని మాట్లాడివ్వండి. జీ థ్యాంక్ యూ. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇంటరప్ట్ చేయకండి, కొంచెం టాలరేట్ చేయండి. మహిళలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాం. ప్యానెల్లో మొత్తం మగవాళ్ళే ఉన్నారు, ఇద్దరం మహిళలం ఉన్నాం. అండ్ నేను యంగ్ మహిళ. ప్లీజ్. కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లయితే అది శరీరానికి ప్రాణానికి అపాయం అని అనిపించినప్పుడు ఆ కాలుని తొలగిస్తాం కదా, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు సమాజంలో మావోయిజం అనేది కూడా తెంచాల్సిన అంగం. అందుకే #నక్సల్ ముక్త్ భారత్. వెపన్స్ వీళ్ళ దగ్గరికి శత్రు దేశాల నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి శత్రు దేశంతో వీళ్ళు చేతులు కలిపినరు. కాబట్టి వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నా అట్లాంటివే తీసుకోవాలి. LTTE నుంచి వీళ్ళు ట్రైనింగ్లు తీసుకుంటున్నారు నక్సలైట్లు. మనీ ఎక్స్టార్షన్లు చేయండి. వీళ్ళ దగ్గర 400 కిలోల బంగారం ఎక్కడి నుంచి వచ్చింది. రౌడీల లెక్క దందాలు చేస్తున్నారు నక్సలైట్లు. వీళ్ళకి తొత్తులుగా మారింది ఎవరు అంటే అర్బన్ నక్సలైట్లు. వీళ్ళు వాళ్ళకంటే మరీ డేంజర్. మరి
హెడ్మా చనిపోయినందుకు వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళ పిల్లల్ని తీసుకుపోయి హెడ్మా ప్లేస్ లో పెట్టగలరా? వీళ్ళల్లో వీళ్ళు ముసలం వచ్చి చంపుకుంటారు ఒకరినొకరు ఇన్ఫార్మర్ పేరు మీద. మొన్ననే మనం రాధా అనే ఒక మహిళను కూడా చంపేసిండ్రు. వీళ్ళు హాస్పిటల్ స్కూళ్ళు కడుతున్నారని ఇక్కడ మేధావులు మాట్లాడుతున్నారు. సిస్టమ్ కి ప్యారలల్ గా మీరు ఒక కొత్త సిస్టమ్ ని తీసుకురావడం అనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకము. కాబట్టి మీకు హాస్పిటల్ స్కూళ్లు కట్టే అధికారం లేదు, అది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు మాత్రమే చేయాలి. 1927 లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద బ్రిటిష్ క్రిస్టియన్స్ మొత్తం అడవులను కొల్లగొట్టిండ్రు. అప్పుడు మాట్లాడే తెలివి లేదు నక్సలైట్లకు. నెక్స్ట్ వక్ఫ్ బోర్డు మీద 1000 ఎకరాలు మొత్తం దొబ్బి తింటుంటే వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే తెలివి లేదు నక్సలైట్లకు. కమ్యూనిజం పేరు మీద నక్సలైట్స్ అందరూ కూడా వెపన్స్ చేతులు పట్టుకొని వైలెన్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. నా సార్ మాట్లాడనివ్వండి, సార్ మాట్లాడనివ్వండి. లెట్ మీ ఫినిష్ సార్, లెట్ మీ ఫినిష్ సార్, లెట్ మీ ఫినిష్ ప్లీజ్, లెట్ మీ ఫినిష్. ఓకే ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నక్సలైట్ లేరంటారు. సరే మీ తర్వాత లెట్ మీ కంక్లూడ్ అండి, లెట్ మీ కంక్లూడ్ అండి. 20 ఏళ్ళ మీకెందుకండి, నేను ఎట్లా చూసుకుంటే చదువుకుంటే మీరు చదవరాదండి. ఎందుకు ఇంత ఇంటాలరెంట్ మీకు? నాకు అర్థం కాదు. ఎందుకు మహిళలు మాట్లాడొద్దా? మహిళలు మాట్లాడొద్దా? మహిళల్ని మాట్లాడనివరా? ఆడవాళ్ళని మాట్లాడనివరా మీరు? ఆడవాళ్ళు మాట్లాడొద్దా? మరి సైలెంట్ ఉండండి, మాట్లాడనివ్వండి. ఆగండి, మాట్లాడనివ్వండి. మహిళలు మాట్లాడొద్దా? క్రాంతి గారు ఎందుకంత ఇంటాలరెన్స్? క్రాంతి గారు మీరు తర్వాత కౌంటర్ ఇవ్వండి ఆ పాయింట్ చెప్పి. క్రాంతి గారు మీరు తర్వాత చెప్పండి. మహిళల్ని మాట్లాడనివ్వరా? ఆడవాళ్ళు మాట్లాడొద్దా? ఆడవాళ్ళని మాట్లాడనివ్వరా? ఆడవాళ్ళంటే ఇంత అసహనం ఎందుకు? మీరు కంటిన్యూ. కాబట్టి ఈ వీళ్లను వక్ఫ్ నుంచి వచ్చిన భూములను తెచ్చే తెలివి ఉండదు నక్సలైట్లకు. ఏమన్నంటే వెపన్ చేతిలో పట్టుకోవడం, మేము కమ్యూనిజం నక్సలైట్లమని మాట్లాడుతుంటారు. ఇంకొక స్టేట్మెంట్ ఏముంటదంటే 20 ఏళ్ల వయసులో కమ్యూనిజం గురించి మాట్లాడకపోతే వానికి హృదయం లేనట్టట, 60 ఏళ్ల వయసులో వానికి గాని కమ్యూనిజాన్ని వదిలేయకపోతే వానికి మెదడు లేనట్టు. టెర్రరిజం కి కమ్యూనిజం కి అంతం అనేదే లేదు, ఈ నక్సలిజం కి కూడా అంతం అనేది లేదు. ఎన్కౌంటర్, కూంబింగ్ అనేది నిరంతరంగా జరుపుతూనే ఉండాలి. ఈ అర్బన్ నక్సల్ పిల్లల మీద కూడా ఒక కన్నేసి మీ సమయంలో మీరు మాట్లాడండి. క్రాంతి గారు మీరు ఆమె మాట్లాడాలి ఎట్లా, ఇది మాట్లాడాలంటే ఎట్లా? మీ సమయంలో మీరు కౌంటర్ ఇవ్వండి. ఎవరు చెప్పిన కౌంటర్ ఇవ్వండి, వాళ్ళ అభిప్రాయం చెప్పండి. ఓపిక పట్టాలి. నేను మాట్లాడితే బర్నాల్ మూవ్మెంట్ అవుతుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి కానీ వీళ్ళు వచ్చి కమ్యూనిజం గురించి మాట్లాడతారా అనేది వీళ్ళ అహంకారం. తర్వాత కౌంటర్ ఇవ్వండి చెప్పిన దానికి. ఒక నిమిషం తర్వాత కౌంటర్ ఇవ్వండి, అది చెప్పనివ్వండి. ఎందుకంటే అది మాట్లాడగానే మీరు మాట్లాడితే అది వేరే విధమైన విషయం అవుతుంది. మీరు తర్వాత కౌంటర్ ఇవ్వండి. మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లేరు నక్సలైట్లు, అది తర్వాత మీరు చెప్పొచ్చు కదా, మధ్యలో అదవుతుంది. చెప్పండి. 20 ఏళ్ల వయసులో కమ్యూనిజం గురించి మాట్లాడకపోతేనట వాడికి హృదయం లేనట, 60 ఏళ్ల వయసులో కమ్యూనిజం ని ఇడిచిపెట్టకపోతే వానికి మెదడు లేనట. టెర్రరిజం కి ఉన్న కమ్యూనిజం కి నక్సలిజం కి అంతం అనేది ఉండదు. కాబట్టి నిరంతరంగా కూంబింగ్ జరిపిస్తూనే ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఈ అర్బన్ నక్సలైట్స్ ఇందాక చెప్పినట్టుగా చీడ పురుగులో ఉంటారు. వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో ఉండాలి, కార్లలో తిరగాలి. గిరిజనుల పిల్లల్ని మాత్రం రెచ్చగొట్టేసి నక్సలైట్లుగా తయారు చేస్తారు. ముందు వీళ్ళ పిల్లల మీద కూడా ఒక కన్నేషించాలి, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని. మీకు అంత మీ సిద్ధాంతం పట్ల నమ్మకం ఉంటే మీ పిల్లల్ని హెడ్మా ప్లేస్ లో పెట్టండి, మీ పిల్లల్ని ఫ్యూచర్ నక్సలైట్లుగా తయారు చేయండి. ఆ దమ్ముందా మీకు? లేనప్పుడు మీరు గిరిజనులు ఉన్న అమాయకుల పిల్లల్ని చదువుకోనియకుండా, విద్య అందనీయకుండా, వైద్యం అందనీయకుండా, రోడ్లు అందనీయకుండా, జాతీయ జెండాని వందనం చేయనీయకుండా వాళ్ళని నక్సలైట్లుగా తయారు చేసి ఎన్కౌంటర్లకు బలి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ కడుపు కోతతో ఉండాలా? వాళ్ళు కూడా తల్లిదండ్రులు కన్నా పిల్లలే కదా. అది మీ పిల్లల్ని పంపియండి నక్సలైట్లకి మీకు దమ్ముంటే. లేదా మీ సిద్ధాంతం ఒక చేతగాని చావచచ్చిన సిద్ధాంతం అని ఒప్పుకొని ఊకోండి. ఐ రెస్ట్ మై కేస్ భరత్ జీ. ఒక్క నిమిషం క్రాంతి గారు ఇప్పుడు చెప్పండి. థ్యాంక్స్ అండి. తప్పకుండా వాటన్నిటి ఎవరైనా ఉంటే వాళ్ళని విని ఉంటారు, బహుశా వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు ఇంతకుముందు కౌంటర్ చేశారు కదా, ఒకటి కరెక్ట్ కరెక్ట్ చేసాను, తను చెప్పిందాన్ని కరెక్ట్ చేసిన తప్పించి తను పాప మీద తను చెప్పదలుచుకున్నది ఎవరు తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళకి ఏదో చెప్పదలుచుకున్నది. ఒకటి ఆమె ఏమంటారంటే ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు హిడ్మా ప్లేస్ లో ఉంచగలరా? రేపటి నుంచి ప్రజ్ఞాస్వాదికి సపోర్ట్ చేస్తా, బాంబులు పెట్టినందుకు ప్రజ్ఞాస్వాదికి సపోర్ట్ చేస్తా,
కత్తులు పట్టుకుని బయట తిరిగి సపోర్ట్ చేస్తా, అప్పుడు వాళ్ళు శాంతిస్తారు, అప్పుడైనా మన శాంతి ఉంటారు. అసలు కత్తులు హింస అనేది ఇక్కడ వద్దని కదా క్రాంతి గారు, సేమ్ అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హింస వద్దని కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక నిమిషం మేడం ఆగండి. ఒకటి ఏంటంటే ఈ సమస్య ఎవరు వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతంగా ఎవరు దాన్ని చూడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక సామాజిక సమస్యగా మీరు చూడనంత కాలం, మీకు అదే చెప్తున్నాను, దాన్ని ఒక సామాజిక సమస్యగా ఆర్థిక సమస్యగా చూడనంత కాలం సమస్య పరిష్కారం కాదు. మీరు దానికి ఇంకో పేరు పెడతారా, అర్బన్ నక్సలైట్ పెడతారా, మావోయిస్ట్ పెడతారా, రూరల్ నక్సలైట్ పెడతారా, ఇంకోటి పెడతారా, ఇది అంతే తప్పించి సిద్ధాంత పరంగా మా బీజేపీకి మావోయిస్టులకు సిద్ధాంత వైరుధ్యం ఉన్నది కనుకనే వాళ్ళని మేము అంతమొదించాలనే రకంగా మీరు పోతే అది ఎప్పటికీ ఎవరితో సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అధికారంలో ఉన్నారు కనుక, మీరు అపరాండ్ లో ఉంటారు కనుక మీరు ఏం చేసినా నడుస్తుంది, ఓకే చేసుకోవచ్చు. ఇంతకుముందు చేతగా చెప్పినట్టు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ, ఆ ప్రభుత్వం ఎట్లా నడవాలనే మార్గదర్శకాలు ఉంటాయి, దాని ప్రకారం నడవండి. మీరు చెప్తున్నారు దారి తప్పిన మీరంటారు కదా, ఆయుధం పట్టడం కరెక్ట్ కానీ మీరంటారు. ఆయుధం పట్టుకున్నారు కనుకనే వాళ్ళు ద్రోహులు, వాళ్ళు నేరస్తులు అని మీరు ఉద్దేశం. మరి మీరు కూడా అదే పని చేస్తే మీ మీద ఏమని ముద్ర వేయాలి? మీరు కూడా దేశ ద్రోహులే కదా. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలో ఉన్న వాళ్ళు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తుంటే, రాజ్యాంగాన్ని పరిధి దాటిపోతుంటే మిమ్మల్ని కూడా మీరు ద్రోహులుగానే ముద్ర వేస్తారు ప్రజలు. దాన్ని ఎందుకు అనొద్దు అంటే మేము పార్లమెంట్ లో కూర్చుంటాం కనుక, అసెంబ్లీలో కూర్చుంటాం కనుక మా ప్రభుత్వం పోలీసులు తప్ప పోలీసులు ఏం చేసి నడుస్తుంది అనుకుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ మీరు అర్బన్ నక్సలైట్ అనుకుంటే, ఇంకో నక్సలైట్ అనుకున్నా, రూరల్ నక్సలైట్, ఏ నక్సలైట్ పేరు పెట్టుకున్నా కూడా బెదిరిస్తే ఎవరు బెదిరిపోవడం లేదు. ఏదైనా మంచి కోసం నాకు తెలిసిన నక్సలైట్ 25 సంవత్సరాల కాలంలో నేను అనేక సార్లు లోపలికి వెళ్లి ఇంటర్వ్యూ చేసి అక్కడ దండకారణ్యంలో ఏం జరిగింది, నందవరంలో ఏం చేశారు అనేది నేను చూసి రిపోర్ట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. నేను నాకు అనుభవం ఉన్నది, అందుకే నేను వాళ్ళ పట్ల చెప్తాను. నేను దాని సామాజిక సమస్యలు చూస్తాను. నేను వాళ్ళు తుపాకీ షోక్ కోసం పెట్టుకొని పోలే, ఎవరు కూడా పోయిన వాళ్ళు కనీసం మీరు చెప్తారు మల్లోజులో కూడా పాప వాళ్ళ తల్లి చనిపోతుంటే రాలేని పరిస్థితి అయింది. ఆ కమిట్మెంట్ ఉన్నాడు, తన అంత కమిట్మెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఇద్మా కూడా వాళ్ళ తల్లి అప్పీల్ చేస్తే తప్పించి, అప్పీల్ చేసినా కూడా అనేక సార్లు అప్పీల్ చేసినా కూడా తల్లిని కలవడానికి కూడా రాలేడు. ఆ తల్లి చూసారు కదా, ఆ తల్లి కనీసం కట్టుకోవడానికి చింపిరి జుట్టు అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర 400 కేజీల బంగారం దొరికిందని. సరే మీ ఇష్టం, ఆ ప్రచారం మీరు చేసుకుంటారు, మీరు ఇష్టం. కానీ ఈ సమస్యగా చూడనంత కాలం పరిష్కారం దొరకదు. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే మంచిది, లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరు ఆపుతున్నారండి? ఇప్పుడు ఎంతమంది వాళ్ళ కష్టంలో ఉన్నారు ఎవరు తెలుసు? గణపతి కూడా వాళ్ళ కష్టంలో ఉండొచ్చు, నెక్స్ట్ సెక్రటరీ అని చెప్తున్నారు తిరుపతి, వాళ్ళ కష్టంలో ఉండొచ్చు, ఎవరు తెలియదు కదా. ఇట్లా లెటర్లు వస్తున్నాయి, ఈ లెటర్లు ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు. ఇటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా నేను నిజాయితీగా శాంతి స్థాపన జరగాలనుకున్నప్పుడు అది పద్ధతి, ఇది కాదు. ఏదైనా సరే వాళ్ళు ఆయుధాలు పెట్టరా మీరే పెట్టండి, ఒక మనిషి పెట్టండి, ఎవరు మధ్యవర్తి ఉంటారు కదా, పెట్టి చేయాల్సింది చర్చలు. నాకు తెలిసి అయితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత చర్చిస్తామని వాళ్ళు లెటర్ పంపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. నాకున్న అనుభవం చర్చ లేదు, లొంగిపోతామని చెప్పేశారు డైరెక్ట్ గా. వాళ్ళకు చర్చ అని గతంలో అన్నారు, కూడా చాలా చూసినాం కనుక ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సో వాళ్ళు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకో రకంగా వాళ్ళ ఛానల్స్ పెట్టుకున్నారు కదా, మళ్ళీ లొంగిపోవడానికి ఛానల్ పెట్టుకున్నాడు, ప్రభుత్వంతో పెట్టుకున్నాడు కదా. ఇంకో నాయకుడు చంద్రబాబు లొంగిపోయారు కదా. ఇంకా చాలా మంది పోరాడే వాళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు. ఆ సిద్ధాంతం లేదు, స్టేల్ అయింది, వద్దు మీరు చెప్పినట్టు మీ ప్రభుత్వ పాలసీ బాగుంది అనుకున్నప్పుడు బయటకు వస్తారు. కానీ దానికి ఒక మెరుగైన ప్రణాళికలు తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది మేము ఆలోచిస్తున్నాం. అంతే తప్పించి మీరు మాట్లాడిన సపోజ్ మీ కొడుకులు పంపించండి, బిడ్డలు పంపించండి, అవన్నీ చేయండి అంటే మాకు తోచింది మేము ఏది న్యాయం అనుకున్నప్పుడు ఆ న్యాయం గురించి మాట్లాడతాం. దానికి చేయాల్సిన అవసరం లేదు కదా. మరి మీరు ఇంకా మళ్ళీ వేరే చర్చలకు బోధచుకోవాలి. దయచేసి ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కావాలనుకుంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని మీరు అనుకుంటున్నప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. సాయి గారు ఒకటే అండి, ఇక్కడ బేసిక్ గా ఇక్కడ వాళ్ళు నక్సలైట్లు కోరేది ఏంటది? ఇప్పుడు నక్సలైట్ల తరఫున ఆలోచన ఏమంటున్నాం మనం, వాళ్ళు చర్చలకు వస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు చేయాలి అని. వాళ్ళకి రాజ్యాంగం అంటేనే నచ్చినప్పుడు, రాజ్యాంగం నచ్చిన వాళ్ళతో రాజ్యాంగం ప్రకారం ఉండే హక్కులే ఉంటాయి. సాధారణంగా ఎదుర్కొన్నప్పుడు కత్తి తీసుకుని మీదకి వస్తుంటే ఆత్మరక్షణ కోసమైనా చంపుతారు. కాబట్టి సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నది. ఇక్కడ రాజ్యాంగం నచ్చినా నచ్చకున్నా
పాలకులకు రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయాలి. నక్సలైట్లు నక్సలైట్ కి రాజ్యాంగం పనికిరాదండి. రాజ్యాంగం పనికిరానితో రాజ్యాంగం ప్రకారం చర్చ అవసరం. సింపుల్ లాజిక్ చెప్పాలండి. మరి దానికి పాలసీ పెట్టుకోవాలి, చట్టం తయారు చేసి సాయి గారు దానికి చట్టం తయారు చేసి మేము నక్సలైట్ కనిపించిన ప్రతి ఒక్కరు చంపేస్తాం. అదే చెప్పండి. ఇప్పుడు కాదండి, రాజ్యాంగబద్ధంగానే కదా లొంగిపోమని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటుంది. రాజ్యాంగబద్ధంగానే లొంగిపోమని కదా ప్రభుత్వం చెప్తుంది. రాజ్యాంగబద్ధంగానే చేస్తుంది. ఆయుధం పట్టుకుని రాజ్యం స్థాపిస్తాను, నీతో చర్చిస్తానండి. ఎందుకు చర్చించి ఏం చర్చించాలి అడుగుతాం? నేను ఆయుధం పట్టుకున్నాను కాబట్టి నా ప్రభుత్వాన్ని ఇచ్చేయి నువ్వు అంటే ఇచ్చేస్తానా? ఇవన్నీ చేసిన తర్వాత నేను అనేది కమ్యూనిస్ట్ రాజ్యంలో పోనీ ఏమన్నా వేరే వాళ్ళని బతకనిస్తున్నారా? లేదు కదా. ఇక్కడ ఇంకా చర్చ జరుగుతోంది. లొంగిపోతే బాబు నీకు ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. లొంగిపోవడం అనేది ఆల్టర్నేటివ్. ఇంకోటి వీళ్ళందరూ కూర్చొని చర్చించుకునేది కూడా ఏం లేదు. 10 మంది కలిసి లొంగిపోవాలా, 25 మంది కలిసి లొంగిపోవాలా? ఎవరికాళ్ళు టీములుగా లొంగిపోతే సింపుల్, లొంగకపోతే లొంగదీస్తారనేటువంటి. నేననేది నక్సలిజం అంతమవుతుంది అనేటువంటి ఉపన్యాసాన్ని నేను ఇవ్వను. ఎందుకంటే ఎప్పుడైతే కష్టము నష్టము ఉండేటటువంటి సందర్భంలో దానికి అనుగుణంగా ఒక ప్లాట్ఫామ్ ఉంటది, ఉండి తీరాలి. అది ఉండటం వల్ల రెండో వెర్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పేదరికం, నిన్నటి పేదరికం ఇవాళ లేదు, ఇవాళ పేదరికం రేపు ఉండకపోవచ్చు. ఇది రాజ్యంలో మార్పు అనేటటువంటిది నిరంతరం సాగుతూ ఉంటుంది. అమెరికాలో ఉంది పేదరికం, చైనాలో ఉంది పేదరికం, రష్యాలో ఉంది పేదరికం, ఉత్తర కొరియాలో తినడానికి కూడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటిది సరైన ప్రభుత్వం ఇక్కడ లేదనుకున్నాం కదా. ఖచ్చితంగా కష్టం నష్టం జీవితం అనే అందరూ సుఖవంతమైనటువంటి జీవితం ఎక్కడ కడతాం ప్రపంచంలో. ఆ సుఖవంతమైన జీవితం ఇస్తాం మీకు మేము ఆయుధాలతో అని చెప్పేటటువంటి తప్పది. ఆయుధాలతో సుఖవంతమైన జీవితం ఇవ్వం. కానీ వీళ్ళు లేకపోయి ఉంటే నిజంగా ఆదివాసీల రక్షణ ఆనాడు సాధ్యమయ్యేది కాదేమో, వాళ్ళని పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ విషయంలో నేను అంగీకరిస్తాను. ఆయా ప్రాంతాల యొక్క సమస్యలు ప్రపంచం దృష్టికి వచ్చినాయంటే బికాస్ ఆఫ్ వైట్. ఆ రోజుల్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి కదా. కానీ ఈ రోజు దేశంలో 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చిన రోజు ఉంది. అలాగే ఇవాటి రోజులు ఉచిత ఇళ్లు ఇస్తున్నారు, ఉచిత బియ్యం ఇస్తున్నారు, ఉచితంగా పోలేని సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అదే కదా వాళ్ళు కోరుకునేటటువంటిది. తిండి బట్ట వస్తాయి. అందులో 60% 70% ఈ రోజులు వస్తున్నాయి రాజ్యాంగబద్ధంగా. ఇది లేని రోజులు రాజ్యాంగం ప్రకారం మనం పోరాడు మార్పు తథ్యం. నక్సలైట్లు కూడా దీన్ని అనుగుణంగా తీసుకుని ఇంకా వాళ్ళు కూడా వచ్చి శుభ్రంగా మనలాగా ప్రజాప్రతినిధులకి మంచి చేశారనుకోండి. ఇప్పుడు ఓపెన్ గా సోషల్ మీడియాలో నక్సలైట్లకు అనుకూలంగా డిబేట్ కూడా జరుగుతుంది. జరగనియండి. అటు వాదన రావాలి, ఇటు వాదన రావాలి. కానీ ఇది ఖచ్చితంగా నాకు తెలిసి పోలీసు అనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ నక్సలైట్ల లొంగుబాటుకి అంగీకరించరు. మేబీ తెలంగాణ లాంటి చోట్ల అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసమన్నా కాపాడుకోవడానికన్నా తీసుకొస్తారు, మంచిదే. ఇప్పుడు మనం మిగతా చోట్ల చూస్తే లొంగిపోయిన చోట్ల ఆయుధాలతో లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ గాని మహారాష్ట్ర గాని అట్లాంటి చోట్ల. తెలంగాణలో వితౌట్ ఆయుధాలు ఎక్కువ మంది లొంగిపోయి దాన్ని అనుమతించింది ప్రభుత్వం. మంచిదే అది. ఆ విధంగానన్నా అందరూ కూడా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు అంతా బాగుండాలని కోరుకున్నాం. అదే సమయంలో వాళ్ళు కోరుకునే ప్రజాస్వామ్యాన్ని ఇవాటి రోజున ఇప్పుడు నిన్నటిదాకా రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం వద్దన్నారు. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తున్నారు కదా, రాజ్యాన్ని అంగీకరిస్తున్నారు, ప్రభుత్వాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి సమాజంలోకి వచ్చి వాళ్ళు కూడా సమాజానికి మంచి సేవ చేయొచ్చు. ఇప్పుడు సీతక్క చేయట్లేదా? మీరు చేయట్లేదా? చెయ్యొచ్చు సమాజానికి సేవ అనేది. సీతక్క ఎగ్జాంపుల్ చెప్తే శరత్ గారికి ఇష్టం ఉండదు. సీతక్క ఎగ్జాంపుల్ చెప్తే శరత్ గారు చెప్పేది బేసిక్ గా మనం ఇవాటి రోజున సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నక్సలైట్లు కూడా మారాలి, తప్పదు. అదే సందర్భంలో చర్చ అనేటటువంటి జరగదు. అంటే నేననేది చర్చ తప్పంటలా, చర్చలు జరగవు. మనం అంటున్న ఈశాన్య రాష్ట్రాల తరహా వేరు, వాళ్ళు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని కోరుకునేవాడు. వీళ్ళు దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ పోయి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా పోయి పాకిస్తాన్ తో చర్చలు వేరు, భారతదేశంలో సాయి గారు పాకిస్తాన్ తో మన ప్రభుత్వం చర్చలు చేయడం వేరు, ఇక్కడ నక్సలతో చర్చలు చేయడం వేరు. అంటే విదేశాల కంటే ద్రోహులు అంటారు. విదేశాల కంటే కాదే, విదేశీ శక్తుల కంటే మీరు ద్రోహులు అంటారు మీరు. సాయి గారు ఒక నిమిషం. విదేశాల కంటే వీళ్ళ ద్రోహులు అంటారు మీరు. ఖచ్చితంగా. ఓకే, మంచి అవగాహన ఉన్నది. ఖచ్చితంగా బాగుంటుంది. దేశానికి మంచి సూచనలు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం పరిణ వెళ్తుంది. ప్రజాస్వామ్యం పరిణ వెళ్తుంది. ప్రజాస్వామ్యాన్ని దేశం మొత్తం ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యం వ్యవహరించలేదని చెప్పి ప్రజాస్వామ్యం బాగానే ఉంటుంది. చంపుతున్నారు. దేశం కోసం పనిచేసే కమ్యూనిస్టుని, పేదల కోసం పనిచేసే కమ్యూనిస్టుని చంపుతున్నారు. పేదల కోసం పనిచేసేటటువంటి స్థానిక నాయకుల్ని చంపుతున్నారు. సమస్య ఉన్నది కనుక కదండి చెప్పింది. సమస్య ఉన్నది కనుక చెప్పారు.
ఈడ సమస్య ఉన్నది కనుకనే చర్చలకు ఎవరు పిలిచారు? బీజేపీ ముఖ్యమంత్రి పిలిచాడు. వాళ్ళు వస్తామని ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి సమస్య ఉన్నది కనుకనే బీజేపీ ముఖ్యమంత్రి చర్చలకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తప్పించి వాళ్ళేదో చర్చలు ఇస్తాం కాదు. ఈ సమస్య ఉన్నప్పుడు ఒకటి భరత్ ఏదైనా సరే ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని చేతిలో బట్టి వాళ్ళకి ఇస్తున్నారు కదా. శరత్ గారు మాట్లాడండి. నేను మాట్లాడలేదు, మీ ఇద్దరులో ఎవరైనా ఒకళ్ళు మాట్లాడి ఇంకొకళ్ళు ఆగండి. ఎందుకంటే ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. మా ప్రాబ్లం అది. మాట్లాడి ఇప్పుడు ఎవరు ఒకరండి శరత్ గారు ఒకటి ఎవరి వాదాలు వాళ్ళకున్నాయి, ఎవరి మైండ్ బ్లాక్స్ వాళ్ళకున్నాయి. దాని నుంచి బయటికి రారు. చంపాలనేది వాళ్ళది కనుక చంపేస్తారు. అంతకు నుంచి జరగదు. ఆల్రెడీ సగం మంది చంపేశారు. రక్త పిపాసులు వాళ్ళు కనుక చంపాలనుకుంటారు, వాళ్ళు చంపుతారు. ఉండేటోళ్ళు వాళ్ళు ఉంటారా లేకుంటే ఇంకో రూపం మారుతారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా రూపం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చాలా మంది బయట వాళ్ళు చెప్తున్నారు. సో మనం అట్లా అప్పీల్ చేయాల్సింది పోయి ప్రభుత్వం ఉన్నది, మేము చంపేస్తాము, మీ చేతిలో తుపాకీ ఉంది కనుక పట్టుకొని కాల్ చేస్తామంటే అదే అది కరెక్ట్ కాదు కదా. చెప్పండి మీరు అది ఆయుధంతో చెప్పండి. చంపేస్తామని కాదు కదండి, ఇక్కడ లొంగిపోండి చెప్తున్నారు కదా. అభ్యంతరం లేని అసలు మీరు ఒకటే మాట్లాడుతున్నారండి. పునరావాసం కల్పిస్తామని కదా ప్రభుత్వం చెప్తుంది. ఇంకా హింస ఎక్కడుంది? ప్రభుత్వం దగ్గర హింస ఎక్కడుందండి? లొంగిపోండి అని చెప్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర హింస ఎక్కడుంది? రక్త పిపాసలాగా చంపేస్తున్నారని మాట్లాడడం కూడా కరెక్ట్ గా. రామచారెడ్డి సీసీ మెంబర్ దొరికిండు సజీవంగా. ఎందుకు చంపేశారండి? తీసుకోవచ్చు కదా. హిట్మా దొరికిండు కాదు సార్. కాదు సార్, హిట్మా దొరికాడు, వాళ్ళు దొరికారు. మీ తరపున అది ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి సార్? దొరికిన రోజున నక్సలైట్లు కాల్చి చంపారా, తిప్పి పంపారా? క్రాంతి గారి చాలా సంఘటనలు రిపోర్టింగ్ చేసినాము. పోలీసులు అమాయకం తీసుకుపోయి పట్టుకొని చంపిన సంఘటన రిపోర్టింగ్ చేసినాము. అవి మాట్లాడండి, మరి అవన్నీ మాట్లాడకుండా చెప్పండి. మామూలు పౌరులను పోలీసులు తీసుకుపోయి చంపారు. అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడితే ఎట్టుంటుంది అది? అది హింస. అదే సాయి గారు అది చెప్తా. మీరు బేసిక్ గా సమస్య మూలం మీకు అర్థం కానంత వరకు పరిష్కారం సాధ్యం కాదు. తుపాకీ పట్టుకున్నారు కనుక చంపుతాము అని మీరు అనుకుంటే తుపాకీ పట్టుకున్నారు కనుక నేను చెప్తున్నాను. సాయి గారు అది చెప్తున్నా నేను. అదే సందర్భంలో మన మేనేజ్మెంట్ లో మనకి ఉండేటటువంటి యాజమాన్యాల సమస్య అవుతాయి. అక్కడ వాళ్ళకి వాళ్ళ సమస్య. ఎవరికాడికి సమస్య ఉంటే తుపాకులతో కాల్ చేసి పరిష్కరిస్తామనుకుంటే అప్పటికి పరిష్కారం కాదు. సమాజంలో సమస్యకు పరిష్కారం అనేటటువంటిది ప్రజాస్వామ్యతంగా ఉండాల్సిందే తప్పించి ఆయుధాలు పట్టి ప్రభుత్వాన్ని మారిస్తే సమస్య పరిష్కారం అవుతుందని నక్సలైట్ల విధానం నక్సలైట్లను చంపేస్తే సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకునే ప్రభుత్వాల ఆలోచన కరెక్ట్ గా, అది కరెక్ట్ గా చర్చ జరగట్లేదండి. చర్చ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం కదా. ఓకే ఓకే. యా శరత్ గారు. సార్ ఇక ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఈ డిస్కషన్ అంతా ఎట్లుందంటే అంత కలగపులుగా ఉంది సార్. ఒక అంశం అని ఫోకస్డ్ గా ఫలానా అంశం ఫోకస్ సింపుల్. ఇవాళ లెటర్ వచ్చింది ఉదయం సార్. ఒకటి 3 నెలల పాటు టైం ఇచ్చారు. కొత్త డెవలప్మెంట్ February 15th వరకు మాకు టైం ఇవ్వండి. అది కూడా ఎందుకోసం అంటే మేము రీగెయిన్ అయ్యేందుకోసం కాదు, మళ్ళీ మేము శక్తివంతులు అయ్యేందుకోసం కాదు అని ఆ లెటర్ లో ఉంది. అది నిజమా కాదా తెలియదు కానీ లెటర్ లో అయితే ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. భరత్ గారు ఆ లెటర్ కరెక్టా అనే దాని మీద నేను కూడా డౌట్ పడుతున్నాను. జనరల్ గా నాకైతే ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఏది ఏమైనా గానీ ఒక్కటి మాత్రం ఉంది, ఒక గడువు విధించి ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు 31st March అని అన్నారో అట్టనే అంత పరిధి లోపడినే కదా వీళ్ళు కూడా ఒకవేళ ఏదైనా చర్చలకు అని అంటే ఇప్పుడు ఇంతమంది హత్యల తర్వాత ఇంతమంది మరణాల తర్వాత ప్రభుత్వ పరం కూడా ఒక లాస్ట్ ఛాన్స్ లాగా మీరు ఎవరైనా చర్చలు అంటే లొంగిపోదలుచుకుంటే జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా ఫలానా ఆఫీసర్లను డిజిగ్నేట్ చేస్తున్నాము. జిల్లాల వారిగా అయితే ఎస్పీ దగ్గర
లేకపోతే రాష్ట్రాల వారిగా అయితే డీజీపీల దగ్గర లేకపోతే ఐజీల దగ్గర అని ఇట్లా వాళ్ళని నోటిఫై చేసేసి వీళ్ళ దగ్గర మీరు లొంగిపోండి, ఫలానా రోజు తర్వాత మీరు మళ్ళీ ఆయుధాలతో తిరిగినా లేదా ఆయుధాలతో కనపడ్డా మేము క్షమించము అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చేసేసి ఆ నిడివిలో సరెండరెన్స్ కి అవకాశం కల్పించవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ సరెండర్ పాలసీ మీనింగ్ఫుల్, అట్టెందుకు చేయకూడదు? నేను అడిగేది అది. ఎవరు చంపుతున్నారు? చచ్చిపోయే వాళ్ళు ఎవరు? ఆదివాసీలు, బలహీన వర్గాల వాళ్ళు, అందరూ వాళ్లే. ఈ చర్చ, ఈ డిబేట్ లో డిస్కషన్ చేసే వాళ్ళు ఎవరు ఏం చేయట్లేదు. మేము అనేది ఏంటంటే ఒక్క అవకాశం ఇవ్వండి. వాళ్ళు అడిగితే ఒకవేళ మీరు ఒక వ్యవధి పెట్టండి, February 15th వాళ్ళు అడిగారు, లేదు February 1st వీక్ అనే అనండి. కానీ ఆ రోజుల వరకు జిల్లాల వారీగా ఫలానా మెకానిజం ఉంటది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిజం ఉంటది, ఫలానా వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఆయుధాలతో సహా సరెండర్ కండి, మీకు ఏ రకమైన ప్రమాదం ఉండదు. తర్వాత మీరు లొంగిపోవడానికి వచ్చినప్పుడు కూడా మార్గ మధ్యలో మిమ్మల్ని చంపము అని ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో అడవుల నుంచి వచ్చి అధికారుల దగ్గర లొంగిపోవాలా? అలాంటప్పుడు వాళ్ళు వస్తున్న క్రమంలోనే వాళ్ళని చంపేస్తే. ఓకే, రామకృష్ణ గారు, ప్రతాప్ రామకృష్ణ గారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి మీరు. కొంత టైం ఇవ్వండి, టైం ఇచ్చి డిజిగ్నేట్ ప్రతి రాష్ట్రంలో రాష్ట్రాల వారుగా పెట్టండి, పోలీస్ ఆఫీసర్ పేరు ఇచ్చి కాంటాక్ట్ కండి. అదే కదా మీరు ఇచ్చే సూచన? ఎస్, అట్లా చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇప్పుడు గతంలో అనేకమైన చర్యలండి, మావోయిస్టులను అయితే ఎవరైతే నమ్మిరో చర్చలకు ఇచ్చి ప్రజాప్రతినిధులను చంపిన దాఖలాలు కూడా తెలంగాణలోనే వాళ్ళే పిలిచి మాట్లాడతామని. మరి చిత్తశుద్ధి లేని ఒక వ్యక్తులతోని ఏ రకంగా ప్రభుత్వం సమయం ఇచ్చింది? ఇప్పటికే దాదాపు సరెండర్ కమ్మని కూడా 4-5 నెలలకెళ్ళి కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పీల్ చేస్తా ఉన్నాయి. ఆ అప్పీల్ పక్క పెట్టేసి బలహీనమైన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎవరు నమ్మాలి? అసలు చర్చలకు ఇప్పటికే సమయం ఇచ్చిండ్రు, సరెండర్ కు సమయం ఇచ్చిండ్రు. ఇప్పుడు అనేక రకాలుగా మళ్ళా ఈ రకంగా మళ్ళొక్కసారి సమయం ఏదైతే వాళ్ళ చిత్తశుద్ధి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఏ రకంగా సమయం ఇస్తారో అది ఇప్పుడు మనం ఈ చర్చలో మనం ఇచ్చే సమయం కాదు. నా అభిప్రాయం అయితే గతంలో చాలా సమయం ఇచ్చారు. కొన్ని వేలాది మంది ప్రాణాలు పక్కన పొట్టన పెట్టుకుంటే వాళ్ళ గురించి అన్న డిస్కషన్ రాలే. ఈ రోజు నక్సలైట్స్ దాదాపు ఎన్కౌంటర్ లో 20 మంది జరిగిపోతే ఇంత పెద్ద డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతున్నదో మరి ప్రజాస్వామ్య హక్కుల ఒకసారి ఆలోచన చేయాలి. 5 బలగాలను చంపినాయి మావోయిస్టులు, ప్రజాప్రతినిధులను చంపిన మంత్రులను, ఎమ్మెల్యేలను, ఆదివాసీలను, కులాలతో సంబంధం లేకుండా చంపినాడు. ఇక్కడ డిస్కషన్ రాలే. మరి ఈ రకంగా చర్చలకు వచ్చే ముందు మరి వాళ్ళకి మద్దత అన్నది నిజంగా కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం అనేది. మరి ఓ రకంగానైతే మత ప్రాతిపదిక లేదని చెప్తా ఉన్నారు. విశాఖ మన్యంలో 5 లక్షల కుటుంబాలు మార్చి మతం మారిస్తే అక్కడెక్కడ కూడా అవి లేవు. వాటి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు మతాలతో సంబంధం లేదు. అయినా ఓ రకంగా హిందూ ధర్మం కోసం లేకుండా దీంట్లో పనిచేసే వ్యక్తులను టార్గెట్ చేసి చంపడం ఏదైతే ఉన్నదో ముట్టబడికి కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సమయం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అది మనం ఎంత డిస్కషన్ చేసినా కాదు. మా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ సమయం ఇప్పటికే ఇచ్చినాం. ఆ సమయాన్ని కూడా మనం వేరే దుర్వినియోగం చేస్తున్నాం మేము ఆలోచిస్తా ఉన్నాం, అనుకుంటా ఉన్నాం. ఓకే, ప్రియా చౌదరి గారు, ఇప్పుడు అదే అన్నట్టుగా టైం ఇవ్వండి, ఈ విధంగా కొన్ని అష్యూరెన్స్లు ఇవ్వండి అన్న. ఆల్రెడీ ఇప్పటికి లొంగిపోయినటువంటి వాళ్ళు చాలా క్షేమంగా వచ్చి లొంగిపోయారు సార్. ఆ ప్రాసెస్ ఉంది కదా. ఇప్పుడే లొంగిపోవడం అనేటటువంటి కార్యక్రమం ఇప్పుడు కొత్తగా రాలేదు. ఆల్రెడీ లొంగిపోయారు వాళ్ళు, చాలా సేఫ్ గా వచ్చారు, వాళ్ళు చాలా సేఫ్ గా ఉన్నారు. సో ఇంకా మళ్ళీ మనం టైం ఇవ్వడము లేకపోతే ఇంకొకటి ఇవ్వడం అంటే ఇట్లా మనం చర్చల్లో ప్రొలాంగ్ చేసుకున్నట్టుగా, ఇప్పుడు ఆయన అన్నట్టుగా విషయం పక్కదారి పట్టినట్టుగా రేపొద్దున ఆ చర్చలకి ఇచ్చేటటువంటి టైం కూడా పక్కదారి పట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ స్మూత్ గా నడుస్తుంది. ఆ స్మూత్ గా నడవడంలో వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటని అడుగుతున్నాను నేను. అంటే చంపుతున్నారు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగినటువంటి ఎన్కౌంటర్లన్నీ ఏ కారణంతో జరిగినాయో మాట్లాడే వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ హిట్ లిస్ట్ అనేటటువంటిది ఏది ఉందో దానికి సంబంధించిన దానికి అనుగుణంగా వీళ్ళు వెళ్తే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వెల్కమ్ చెప్తుంది. దాన్ని కూడా మనందరం స్వాగతించాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ శరత్ గారు. శరత్ గారు అని చెప్పాలా మీరు? ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటేందంటే
ఒక వన్ సైడెడ్ గా ఒక డిస్కషన్ డిబేట్ అనే దాన్ని మేము ఇష్టనే పడము, వాళ్ళని చంపడమే కరెక్ట్ విధానము అని ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా డిబేట్ డిస్కషన్ వేస్ట్ సార్. అంటే ఐ మీన్ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఈ మావోయిస్టుల వ్యవహారాలలో డిబేట్ లో పార్టిసిపేట్ అయ్యి రాజ్యాంగ పరిరక్షణ జరగాలి, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యత ఉండాలి, జీవించే హక్కును గుర్తించండి, గౌరవించండి అన్న దానికి మేము మమ్మల్ని ఏదో అర్బన్ నక్సలైట్లు అది ఇదని ప్రొజెక్షన్ చేయడం మాత్రం కొద్దిగా బాధ కలుగుతుంది భరత్ గారు. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే. యాక్చువల్లీ when we ask for constitutional rights to be enforced, you can't treat us like urban nexalites. Absurd. Of course, ఆమె అంటే ఎవడు భయపడతాడు అది వేరు కానీ, బట్ పరిధి దాటి డిస్కషన్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, నేను ఐదర్ అడ్వకేట్, వాట్ షుడ్ ఐ ఆర్గ్యూ, వాట్ షుడ్ ఐ అడ్వకేట్? I would only argue that the constitution should be respected, constitutional rights should be respected. Why we need then habeas corpus? మేము రోజు దినదినము రోజు కొట్లాడేది అదే కదా. క్రిమినల్ కేసెస్ లో కూడా రైట్ టు లైఫ్ అనే దాని మీదనే కదా. మొత్తం హోల్ క్రిమినల్స్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ ట్రయల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రెస్టెడ్ అపాన్. ఏమండి, ఆఫ్టర్ ఆల్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ నే మనము రీజనబుల్ గా లేదా అన్రీజనబుల్ గా ఉన్నాయని ఆర్గ్యూ చేసే మాలాంటి వాళ్ళము కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం సాధ్యం కాదు. అండ్ మై వ్యూ ఇస్ దట్ స్టిల్ ఒక గడువు ఇచ్చేసేసి ఆ గడువు తర్వాత కోంబిగ్ ఆపరేషన్స్ ఇంకా ర్యాంఫెంట్ గా చేస్తాము, వీఆర్ కమిటెడ్ టు అవర్ 30th April అని చెప్పుకోను ఇంకేదన్నా అని చెప్పి కనీసం February 10th కో 15th కో లేకపోతే January end వరకు డేట్ ఇచ్చేసేసి జిల్లాల వారిగా వాళ్ళు రకరకాలుగా స్ప్రెడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి సరెండర్ అవడానికి వీలుగా ఒక మెకానిజం సృష్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ శరత్ గారు, ప్రియా చౌదరి గారు, అదేవిధంగా ప్రతాప్ రామకృష్ణ గారు, క్రాంతి గారు, గఫూర్ గారు, మురళీ మనోహర్ గారు, సుంకర మౌనిక్ గారు, పోటు రంగారావు గారు, జర్నలిస్ట్ సాయి గారు, చాలా మంది చర్చలో జాయిన్ అయ్యారు. సో లాస్ట్ 10-15 రోజులుగా మనం మావోయిస్ట్ అంశం మీద చర్చ జరుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని 90వ దశకంలో లేకపోతే 2000 దశకంలో కూడా కుదిపేసిన సమస్య ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ దీనివల్ల రెండు వైపులా కూడా చాలా కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి. పోలీసులు మరణించారు, రాజకీయ నాయకులు మరణించారు, మావోయిస్టుల సంబంధించి కూడా మరణించారు. మొత్తానికైతే ఒకటే కోరుకుందాం, మావోయిస్టులకు సంబంధించిన ఉనికి అయితే ఇప్పుడు ప్రశ్నార్థకమే. ఎందుకంటే చాలా తక్కువ మంది మిగిలిపోయినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే చర్చలు లేవంటున్నాయి కాబట్టి లొంగిపోయి మరొకసారి ప్రతిరోజు నేను రిపీట్ చేస్తున్నా, అటువైపు కానీ ఇటువైపు కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మావోయిస్టులు వాళ్ళ ఆయుధాలతో సహా లొంగిపోయి వాళ్ళ సిద్ధాంతాల్ని వేరే విధంగా రాజకీయ పందానో మరి ఇంకే ప్రజా ఉద్యమాల పరంగానో వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకుంటే బాగుంటుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. నేతలు చనిపోవడంతో మావోయిస్టు